ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహా గొప్ప ఉన్నతమైన కృపను బట్టి, ఆయన చక్కటి వాత్సల్యతను బట్టి ఉపవాస కూడుకులన్నీ కూడా చక్కగా జరిగించుకుని ఆఖరి ఘట్టానికి వచ్చేసి ఇంకా ఆఖరి స్టేజ్కి వచ్చేసారు. రేపటి నుంచి ఇంక ఎవరో మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు. మీరు ఎలా తినాలన్నా తినొచ్చు, ఎలా త్రాగాలన్నా త్రాగొచ్చు, ఎలా పడుకోవాలన్నా పడుకోవచ్చు. ఇంక మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎదురుపడేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నా ముందు మీరు కనబడరు కనుక. కానీ చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, రోజు ఇదే వాతావరణం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి, ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉంటే అపవాది అనేటువంటి వాడు పొరపాటును కూడా ముందుకు రావడానికి కూడా సిద్ధపడ్డేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మండుచున్న ఆత్మల గడి ఎప్పుడు కూడా దూరంగానే ఉంటాడు. ఏదైనా సరే దేవుని రాకడికి ఒక క్రైస్తవుణ్ణి చేరనీయకుండా, ఎత్తబడనీయకుండా, దేవుని రాజ్యమునకు పోనీయకుండా ఆపేటువంటి మనిషిలో సర్వసాధారణంగా కనబడే కొన్ని బలహీనతల గురించి మనం అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం. కొన్ని పాపాలు, ఖచ్చితమైన పాపాలు అంటే నేటిని ఖచ్చితమైన పాపాలు వేరు, ఖచ్చితమైన పాపాలు వేరు, జాగ్రత్త. కాబట్టి అలాంటి పాపాల్లో నుండి ఒక 5 పాపాలు మనం ఈ రోజు వరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇలాంటి పాపాలు ఏమన్నా ఉంటే, ఇలాంటి వ్యాధులు ఏమన్నా మన జీవితాల్లో ఉంటే మన దేవుని రాకడలో ఎత్తబడము. ఒకవేళ దేవుడి నుంచి కానీ పిలుపు వస్తే దేవుని రాజ్యానికి కూడా చేరం. ఆ మొట్టమొదటి 4-5 పాపాలు మనం జ్ఞాపకం చేసుకో. మొట్టమొదటి పాపం చెప్పండి, జారత్వం చేయవారు. రెండో పాపం విగ్రహారాధికులు. మూడోది చెప్పాలి, ఆడంగితనము గలవారు. 4వది దొంగలు. 5వది దోచుకునేవారు. 6వది ఏంటి పాస్టర్ గారు? చాలా ఇంట్రెస్టింగ్గా మేము వెయిట్ చేస్తున్నామండి. ఖచ్చితంగా చాలా అద్భుతమైన విషయాన్ని మీకు దేవుడు మీ ద్వారాగా మాకు తెలియజేస్తాడు. అదేదో కొంచెం చెప్పేయండి. మాలో ఉందా లేదా, ఉంటే మేము రెక్టిఫై చేసుకుంటాం, లేకపోతే ఆనందిస్తాం ప్రభువును బట్టి అని చాలా మీరు అందరూ అత్యాసక్తి భరితులై ఉన్నారు. దానిలోకి వెళ్ళే ముందుగా ఏదైనా ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము ఒకసారి తెరిచి ఆ చోట ఉన్నటువంటి ఒక చక్కటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లిండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలను 10 కొమ్ములను కలిగిన దాని మోయించిన క్రూర మృగమును గురించి మర్మమును నేను నీకు తెలిపెదను. నేను నీకు తెలిపెదను. మత్తిల్లిండుట చూచితిని. ఒక స్త్రీ మత్తురాలైపోయిందంట, బాగా మత్తులోకి వెళ్ళిపోయిందంట, నష బాగా ఎక్కేసిందంట. ఏ కారణమును బట్టి అంట? ఏ కారణమును బట్టి? హతసాక్షుల చెప్పండి, రక్తమును బట్టి. మీరు సరిగ్గా చదవట్లేదు, మళ్ళీ చదవండి ఒకసారి. నేను చదువుతున్నాను. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను అదేమవుతుందంట? మత్తులోకి వెళ్ళిపోతుందంట. అంటే ఇది అపవాదికి, నెగిటివ్ ఎనర్జీకి, అలాగే మహాబబులోనికి సాదృశ్యంగా ఉన్న మాట. అంటే సాతానుగాడు కూడా మత్తులోకి వెళ్తుంటాడు. వాడు మత్తులోకి వెళ్ళాలంటే క్రీస్తు యొక్క హతసాక్షుల రక్తాన్నాడు త్రాగుతాడు, పరిశుద్ధుల రక్తాన్ని కూడా వాడు త్రాగుతాడన్నమాట. అంటే దేవుని బిడ్డలు ఎంతగా అయితే నాశనం అయిపోతారో, ఎంతగా అయితే పడిపోతారో, ఎంతగా అయితే పాపంలో నలిగిపోతుంటారో వాడికి అది ఎలా ఉంటుంది అన్నమాట? మత్తుగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే, ఎందుకు ఇవి వచ్చి నన్ను పట్టుకున్నాను అనేది తర్వాత విషయం. మనం మాట్లాడుకుంటుంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న విషయం కనుక అక్కడ వెళ్తాను. ప్రకటన గ్రంథం మీద మళ్ళీ పరిశీలన చేస్తాను, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టను. కానీ మనం ఒక కాన్సెప్ట్ మీద, ఒక టాపిక్ మీద వెళ్ళిపోతాం అన్నాం కనుక ఒక చక్కటి అతి భయంకరమైనటువంటి, ఎవరో కూడా ఇందులో పెద్ద ఇబ్బంది ఏముందలే అని అనుకునే విధంగా చేసేటువంటి ఒక మెయిన్ పాపాల్లో 6వ పాపాన్ని, 6వ బలహీనతని క్రైస్తవుల్లో కూడా ఈ పాపం ఏలతుంది. క్రైస్తవుల్లో కూడా ఈ పాపం బ్రతకనివ్వట్లేదు. అలాంటి పాపం మీద మాట్లాడదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ
వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైననో విగ్రహారాధకులైననో వ్యభిచారులైననో ఆడంగితనము గలవారైననో పురుష సంయోగులైననో దొంగలైననో లోబులైననో త్రాగుబోతులైననో దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానెరరో. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి విషయం, త్రాగుబోతులు కూడా దేవుని రాజ్యానికి చెప్పండి వెళ్ళరంటే. అంటే త్రాగేటువంటి అలవాటు, అంటే త్రాగడం అంటే మంచినీళ్ళు అనుకున్నారు కనుక మంచినీళ్ళు తాగడం కూడా తప్పేనండి పాస్టర్ గారు. అలాగైతే నేను రోజుకు ఒక 4-5 లీటర్లు మంచినీళ్ళు తాగుతూ ఉంటాను. లేకపోతే జ్యూస్ తాగడం కూడా తప్పు అంటే చెప్పండి, మానేసుకుంటాను. జ్యూసుల కోసం మంచినీళ్ళ కోసం మాట్లాడట్లేదు ఆయన. ఒక మనిషి యొక్క శరీరాన్ని, ఒక మనిషి యొక్క మానసిక స్థిరత్వాన్ని, ధైర్యాన్ని, ఒక మనిషి యొక్క ఆత్మని రోజు రోజుకి క్షీణదశకి నడిపించేటువంటి త్రాగుడు అనే త్రాగుబోతులను దేవుని రాజ్యమునకు వారసులో కానేరరు. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. త్రాగుబోతులు దేవుని రాకడలో ఎత్తబడరు. త్రాగుడు అలవాటైన ఏ ఒక్కడినైనా సరే దేవుడు కొట్టి నార తీస్తాడో. చాలా మందికి ఈ విషయం చాలా చిన్న విషయంగా కనబడతా ఉంటుంది. త్రాగడం తప్పేం కాదండి, త్రాగడం అనేది పాపం ఏం కాదండి అని బోధించేటువంటి బోధలు కూడా నేను విన్నాను. నేను మరలా చెప్తున్నాను 100 సార్లు చెప్పమంటే చెప్తాను. బైబిల్లో త్రాగకూడదు అనే విషయం గురించి మాట్లాడమంటే, తీయమంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. బైబిల్ సెలవిస్తా ఉంది, త్రాగుడు మంచిది కాదంట కాదు, నరకానికి నడిపించేస్తుందంట. మంచిది కాదు, నరకాన్ని నడిపించే అతి భయంకరమైనటువంటి పాపం ఏదన్నా ఉందంటే త్రాగుడు. ఆల్కహాలిక్స్ ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఈ ప్రశ్న వేస్తే కొంతమందికి విడ్డూరంగా ఉంటుంది, ఆడవాళ్ళకు కూడా. ఇక్కడ ఎంతమంది త్రాగుడు అలవాటు ఉంది? మాకు తాగే అలవాటు ఉందండి, చొక్కేస్తేనే కానీ నిద్రపోవండి, ఉదయం లేచిన వెంటనే ఒక 90 పడితేనే కానీ మా పని మేము చేసుకోలేమండి అన్న వాళ్ళు ఎవరినో ఉన్నారా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఆడవాళ్ళు ఎంతంత కొల్లేసి మేము తాగుబోతుల్లో కొనబడతాం అన్నాడు. త్రాగే ఆడవాళ్ళు లేరా? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణకి వెళ్ళి అనుకోండి, చక్కగా వాళ్ళతో పాటుగా మనకు కూడా పార్టీ ఇస్తారు. వెళ్తారా ఏంటి? చక్కగా అక్కడ చిన్న పెద్ద చాలా బాగుంటుంది. అక్కడ కల్చర్ అంతా కూడా చాలా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ యొక్క సంప్రదాయాలు, వాళ్ళ యొక్క పద్ధతులు మనం కాదనలేం, ఎందుకంటే వారి సంస్కృతి అది. కానీ వారికి కూడా తెలుసు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతాం నేను. కాకపోతే ఆ సంస్కృతిని పాడు చేసుకోకూడదని కూడా కొన్ని విధాలుగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే వారి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఏ ఒక్క వ్యక్తి అయితే క్రీస్తుని దేవుడిగా అంగీకరించారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే నిజమైనటువంటి ఆత్మను పొందుకున్నారో, అసలైనటువంటి మారు మనసులోకి ఒక వ్యక్తి నడిపించబడ్డాడో ఆ వ్యక్తి త్రాగలేడు. ఆత్మ లేనివాడే త్రాగుబోతవుతాడు. త్రాగుడు అనేది నరకానికి నడిపించే మహా గొప్ప భయంకర వ్యాధి. ఇక్కడ మన సంఘంలో కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు. ఒకానొక సమయంలో త్రాగుడికి బానిసైపోయి అతి భయంకరమైనటువంటి పరిస్థితులను ఇంటికి తెచ్చుకొని పెట్టి, భార్యలను వేధించి, భార్యలను కొట్టి, భార్యలను ఇబ్బంది పెట్టి, ఈ రోజున సంఘంలో ఎవరో కూడా ఆరాధించనంత గొప్పగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి ఒకడు పాస్టర్ హేమాన్ అయితే, రెండో వ్యక్తి సంతోష్ కుమార్ గారు. సంతోష్ కుమార్ గారిని చూస్తున్నప్పుడు, ఆయన పాటలు పాడుతున్నప్పుడు, అది కూడా రాకడ సంబంధిత పాటలు పాడుతున్నప్పుడు నేను చాలా దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలు అయ్యి ఉంటుంది, ఎవరికీ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పేవలసి వస్తుంది. సంతోష్ కుమార్ గారు 10-15 సంవత్సరాలు పైప్రాయం అయ్యింది. ఒకప్పుడు తాతయ్య గారు ఇక్కడ మీటింగ్లు అన్నీ జరిగేస్తుంటే నేను గేట్ దగ్గర నిలవబడ్డాను. అమ్మ బాబు మా లక్ష్మి వచ్చిందా అన్నారు. ఆయన లక్ష్మి ఎవరండి బాబు అనుకున్నాను. అదే బాబు లూదియా, లోపల మీటింగులు జరుగుతున్నాయి కదండి, లోపల ఉండుంటారని అంటే ఏమి లేదు, చిన్న మాట అన్నారు. సరే చెప్పండి అంకుల్ గారు నన్ను. ఒక 200 ఉంటాయి, ఒక 200 ఉంటాయి. ఆంటీ గారి దగ్గర మళ్ళీ చెప్పావు కనుక, ఆంటీ గారికి చెప్పక బాబు మా లక్ష్మి చెప్పేవు అంటే ఊరుకోదంటే 200 ఇచ్చాను, గుర్తుందో లేదో మీకు? ఈ రోజు వరకు చెప్పలేదు, ఈరోజు చెప్పవలసి వచ్చింది సంతోష్ కుమార్ గారు. మీకు గుర్తుందా ఆ విషయం?
సాయంత్రం సుమారుగా ఇదే సమయంలో అలాంటి వ్యక్తుల్ని దేవుడు మార్చుకుని మహా గొప్ప ఆరాధకులుగా నిలబెట్టిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తుంటాను నేను. మార్చగలిగే దేవుడా, మార్చలేని దేవుడా? అది నిజంగా మంచి అలవాటు అయితే ఆయన్ని ఆ చివరి దశలో అలవాటుతోనే అలా ఉంచేసేవాడు కదా దేవుడు. అలవాటు ఉండడాన్ని బట్టి పెద్ద ఇబ్బంది అయినటువంటి దేవుడు ఏమీ కూడా పడకపోతే నన్ను కూడా అలవాటులోనే దేవుడు సేవలోకి పిలుచుకునేవాడు కదా. 3 సంవత్సరాలు పరీక్షించి 5 సంవత్సరాలు శోధించి 7 సంవత్సరాల తర్వాత దేవుడి సేవలో పీల్చుకోవడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమీ ఉన్నది? కొన్ని వ్యసనాలు ఖచ్చితంగా విడిచిపెట్టవలసిన అవసరం ఉంది. దేవుని పని చేయడానికే ఈ రోజున అన్ని అర్హతలు ఉండాలంటే మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇంకెంత అర్హత ఉండాలి? దేవుని పరిచర్య చేయడానికే అంత అర్హత నాలో చూడాలనుకున్న దేవుడు మరి దేవుని రాజ్యంలోనికి ఆయన తీసుకోవాలంటే ఇంకెంత అర్హత ఉండాలి ఆ వ్యక్తికి? ఆ అర్హత నువ్వు సంపాదించాలంటే నీలో ఉండకూడని అతి భయంకరమైన పాపం త్రాగుడు అనే వ్యసనమున్న ఏ ఒక్కడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఈ విషయం ఎంత స్పెసిఫిక్గా పర్టికులర్గా చెప్తున్నా కొంతమంది త్రాగుడు పెద్ద విషయం ఏం కాదండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏం తాగారండి? వైన్ తాగారండి. నువ్వు చూసావా? ఆయన చూసి డ్యాన్స్ చేయడం చూసావు ఎప్పుడన్నా? ఆయన తాగేసి పుల్లిగా వాళ్ళ అమ్మగారిని కానీ ఎవరినా కానీ కొట్టేయడం చూసావా? పోనీ ఆయన ఎప్పుడన్నా మందు తాగినట్టుగా లేఖనాలు ఎక్కడన్నా కనబడ్డాయా? అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క సంస్కృతిని బట్టి వివాహం అనగా ఆ రోజు కాస్ట్లీ పర్సన్స్ ఏర్పాటు చేసేటువంటిది ఏదన్నా ఉందంటే వైన్ మాత్రమే. అది కూడా ఫెర్మెంటెడ్ వైన్ కాదు, న్యాచురల్ వైన్. అది ఫెర్మెంటేషన్ జరగకుండా ఆల్కహాలిక్ పర్సంటేజెస్ అనేటువంటివి ద్రాక్షరసంలో పెరగవు. చాలామంది తెలియక కోట్ చేస్తూ ఉంటారు తాగరికి. అబ్బాయి అసలు ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తుడిగా నువ్వే అలా సమర్థించుకుంటే అన్యులు మాట్లాడరా? రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇదే విషయాన్ని ఒకసారి నా దగ్గర ప్రస్తావించారు. అప్పుడు చాలా క్లియర్గా అర్థవంతంగా నేను చెప్పే ప్రయత్నం చేశాను అనుకోండి. చాలా మూల భాషల్లోకి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ మందుని ఎందుకు పంపమన్నాడు దేవుని ఎదుట అన్న మాటలకు కూడా సమాధానాలు ఇచ్చిన రోజున ఏం చెప్పాలనుకుంటున్నారు పాస్టర్ గారు? ఎంతకంటే ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నీకున్నటువంటి త్రాగుడు వ్యసనాన్ని నువ్వు వదలకపోతే, విడిచిపెట్టకపోతే నీ నార తీసేయబోతున్నాడు దేవుడు. అప్పుడప్పుడు డాక్టర్లు కూడా ఒక 100 ml తీసుకోమంటున్నారు కదండి. ఆడు డాక్టరు, నేను పాస్టర్. ఆయన శరీర ఆరోగ్యం కోసం చెప్తే చెప్పుండొచ్చు, నీ ఆత్మీయ క్షేమం కోసం చెప్తున్నాను. ఆ 100 ml కాదు కదా, 10 చుక్కలు కూడా పడడానికి వీల్లేదు. త్రాగుబోతులు వెళ్ళరు. త్రాగుబోతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఎంతవరకు కూడా లేనే లేదు. అంటే తాగే అలవాటు లేదు కానండి. అప్పుడప్పుడు చుట్ట కాలుస్తుంటాను నేను, బీడీ అది పట్టుకుంటా ఉంటాను, సిగరెట్లు కూడా అప్పుడప్పుడు కాలుస్తుంటానండి. అంటే కొంచెం మాకు డైజెషన్ అది బాగా అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ కొంచెం ఉపయోగపడుతుందని సిగరెట్ అవి కాలుస్తుంటాం. అది కాల్చొచ్చా పాస్టర్ గారు? అది కాల్చొచ్చో లేదో ఆ పెట్టి మీద ఉంది కదండి, కాల్చమంటున్నాడా లే వద్దంటున్నాడు? మన ప్రభుత్వాలే అది కాల్చొద్దు అంటున్నాడంటే మన శరీరాలు ఆలయాలుగా చేసుకున్నటువంటి దేవుడు ఇంకేమంటాడు? ఏది కాల్చకూడదు. నీకు మత్తు పుట్టించే ఏది తీసుకోకూడదు. మందులోనేమో ఆల్కహాల్ ఉంటుంది, సిగరెట్లోనేమో నికోటిన్ ఉంటుంది. 2 మత్తు పుట్టించేటువంటివే. 2 నీ శరీరాలని పాడు చేస్తే అన్నిటికీ మించి లివర్ పోద్ది, లంగ్స్ పోతాయి, హార్ట్ డ్యామేజ్ అవుద్ది, ఇంటెస్టైనల్ డ్యామేజ్ వస్తుంది, డైజెషన్ అనేటువంటిది ప్రాబ్లం వస్తుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ ఫాల్ వస్తుంది, ఎక్స్ట్రీమ్ డేంజర్ వెళ్ళిపోతావు ఒక రోజున క్యాన్సర్లోకి. ఏ విధంగా కూడా నీకు మత్తు పుట్టించేది దేన్ని తీసుకోవడానికి వీల్లేదు. తిండిబోతు అయిన ఎడల నీ గొంతులో ఏం పెట్టుకోమన్నాడైనా? తిండిబోతు గొంతులో కత్తి పెట్టుకోమన్నాడంటే తాగుబోతులు గొంతుల్లో ఏం పెట్టుకోమన్నాడైనా? గుణపాలో. తిండిబోతులు గొంతుల్లో కత్తి అంటే మరి తాగుబోతులు గొంతులో ఏమి ఉండాలి? గుణపాలే. గుణపాలు, పారలు ఇలాంటివన్నీ ఉంటేనే కానీ నిన్ను అరికట్టలేమేమో. త్రాగకూడదు. ఒకవేళ బాప్తీసం పొందుకున్న వ్యక్తి అయితే అసలు దాని గురించి కూడదంతే. అది ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కాదు, నీ ఆత్మకు శ్రేయస్సు కాదు. వెళ్ళరమ్మా. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా చిన్న ప్రాబ్లం అది, చిన్న వ్యసనం అది. నార్మల్గా అది చేయడంలో పెద్ద, మళ్ళీ చెప్తున్నాను,
త్రాగుడు అలవాటు ఉంటే వెళ్ళం. త్రాగుడు అలవాటుతో చచ్చిపోతాం, అరకనిపోతారు. త్రాగుడు అలవాటు ఉండగా దేవుని రాకడొస్తే నువ్వు ఎత్తబడనే, చెప్పండి, ఎత్తబడు. ఎలా రుజువుపరుస్తారు? లోకా సువార్త 21వ అధ్యాయం. కొంచెం త్వరగానే ముగించుకుంటాను, ఎందుకంటే చాలా అవసరాలు ఉన్నాయి. 21వ లోకా చూడండి, 34వ వచనము. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరువు వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా. అంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి బలహీనతలు ఉన్నటువంటి వ్యక్తి అకస్మాత్తుగా జరిగే రాకడలో ఎత్తబడతాడనా? చెప్పండి అమ్మా. ఆ దినమున అకస్మాత్తుగా జరిగేటువంటి ఒక విషయం ఉంది కదా, దేవుని రాకడ కొన్ని రెప్పపాటుల్లో జరిగేటువంటిది. ఆ టైంలో నువ్వు కానీ జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఎత్తబడవనా? నీకు అలవాట్లు ఉంటే ఎత్తబడవు కాబట్టి జాగ్రత్త పడమన్నాడు ఆయన. రాకడలో ఎత్తబడరాలో భయంకరమైన శ్రమలకు దేవుడు వాళ్ళని పాలు చేస్తాడు. భయంకరమైన ఉగ్రతలకు దేవుడు వాళ్ళు పాలు చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడిచ్చిన మహా గొప్ప అవకాశమును బట్టి ఒకవేళ బహిరంగంగా ఈ అలవాటును చూపించేవారైనా, రహస్యముగా ఎవరికి తెలియని విధంగా చేసేవాళ్ళైనా వీలైనంత త్వరగా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుని యొక్క కృప పొందుకుంటారు. లేదు, కాదు, కూడదన్నారా, నిన్ను మాత్రం పొరపాటు నేను జ్ఞాపకం చేసుకోడు. నిజమే, కొంతమంది బయటోళ్ళు తాగారంటే నేను అసలు ఈ మాట చెప్పడానికి సరిపోతాను, ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ అలవాటు లేదు కనుక. ఇప్పుడు బయట వారు అలాంటి అలవాటు కలిగి ఉన్నారు అనుకోండి, వాక్యం తెలియని వారు అలా విధంగా ముందుకు వెళ్తున్నారు అనుకోండి, దానికి ఒక అర్థం ఉంది. కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి మీరే ఈ రోజున త్రాగుడు వల్ల దేవుని రాజ్యానికి వెళ్ళలేమనేటువంటి విషయాన్ని తెలిసి కూడా త్రాగుడికి అలవాటు అవుతున్నావంటే నిన్నేమనాలి? అసలు బాప్తిసం పొందుకున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. అసలు రక్షణ లేకపోతే అది వేరే విషయం. అది రక్షణ పొందుకొని రక్షణ యందు భయం లేకుండా త్రాగుడలేటువంటి అలవాటుకి నువ్వు గురవుతున్నావు అంటే నిన్నేమనాలి? అకస్మాత్తుగా జరిగేటువంటి ఆ సందర్భంలో నువ్వు ఏ స్థితిలో ఉంటావు అని భయం వేస్తుందా? సిద్ధపడుతున్నావా? జాగ్రత్త పడుతున్నావా అని ఎంత అద్భుతంగా రాశాడు చూడండి అమ్మది. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఊరు వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు ఏం చేయండి? ఆ దినం రాకుండా మీరు ఏం చేయండి? జాగ్రత్త పడండి. చాలా ఇబ్బంది పడిపోతారు. బాప్తిసం పొందిన తర్వాత ఇంకా పొరపాటున మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. మరి అదేంటో తెలియదు, కానీ కొంతమందిని గురించి నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఈనాటి వరకు అటువంటి వ్యసనాలు కానీ అలవాట్లు కానీ లేవు. బాప్తిసాలు పొందుకున్న తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత వస్తుంటే కొంతమందికి ఇలాంటి అలవాట్లు. అప్పటి వరకు బాగానే ఉన్నాం కదా, ఏ విధమైన అలవాట్ల జోలికి పోకుండా అనేక మందికి మాదిరికరంగా బతికాం కదా. నాన్నగారు త్రాగుపోతే అయితే నువ్వు త్రాగుపోతే ఏమంటే అని చూసి నేర్చుకున్నానని అనొచ్చు. తాతయ్య గారు త్రాగుపోతే అయితే తాతయ్య గారిని చూసి నేర్చుకున్నామండి, ఆయన అలవాటు చేశాడంటే దానికి ఒక అర్థం ఉంది. కుటుంబంలో ఒకరు కూడా త్రాగుడు అలవాటు లేదు, బంధువుల్లో త్రాగుడు అలవాటు లేదు, కనీసం ఎవరిలో కూడా బతకడానికి లేని వారు కూడా కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటుంటే దేవుడు వారిని బట్టి ఎంత దుఃఖపడుతున్నాడో ఆయన చాలా విచారిస్తూ ఉంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందుకున్న వ్యక్తివైతే త్రాగుడు తాగొద్దు, తాగే వ్యక్తివైతే మానేసుకో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లివ్ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే వదిలితే ఖచ్చితంగా దేవుడు కృప పొందుకుంటావు. కాదు, కూడదు అన్నట్టుగా ముందుకెళ్తే నిన్ను నాశనానికి దేవుడు అప్పచెప్తాడేమో. లేరా ఎంతమంది కుటుంబాలు త్రాగుడు వల్ల విచ్ఛిన్నమైపోతున్నాయండి. కష్టపడిన సొమ్ము అంతే త్రాగుడికని వెళ్ళిపోతుంటుంది. భార్యకు ఒక అందమైన చీర కొనడం చేత కాదు, తల్లికి మంచి వస్త్రాలు కొనడం చేత కాదు. నాన్నగారండి కష్టపడ్డాను, వచ్చినటువంటి లాభంలో మీకు కొంత ఇస్తున్నానండి, తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ ఇప్పుడు వస్తాయి తెలుసా? అన్నీ కోల్పోయిన తర్వాత, అంతా నష్టమైపోయిన తర్వాత, తల్లిదండ్రులను కూడా పోగొట్టేసుకున్న తర్వాత అప్పుడు వస్తుంది, బతుకుండగా వారికి ఏమీ నేను ఇవ్వలేకపోయానే, ఏమీ చేయలేకపోయాను. ఈరోజు నా యొక్క తృప్తి కోసం, నా యొక్క వ్యసనం కోసం ఇన్ని లక్షలు తగలబెట్టాను, ఇన్ని లక్షల్లో ఎప్పుడన్నా ఒక 1000 రూపాయలు అమ్మా, ఈయన చీర కొనుక్కో అమ్మా అని అనగలిగేనా?
కొనాలి అనే ఆశ నీలో కలిగిన తీసుకోవడానికి వాళ్ళు బతికుండాలి కదా. నేను అంటాను పిల్లల్ని ఉద్దేశించి, తల్లిదండ్రులు బ్రతికుండగానే మీరు మారాలి తప్ప తల్లిదండ్రులు పోయిన తర్వాత నువ్వు మారదామన్నా నిన్ను చూసి సంతోషించడానికి వాళ్ళు ఉండరేమో. మానుకోవాలి, కొన్ని వ్యసనాలు మానుకోవాలి. మన జీవితాలతో పాటుగా మన ఆత్మలని, మన శరీరాలని, మన కుటుంబాలని అన్నిటినీ పాడు చేసే భయంకరమైన వ్యసనం అది. చాలామందికి తెలియదు. చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఆల్కహాల్ అనేది ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? ఆల్కహాల్ ఇంకో పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? స్పిరిట్ అంటే ఈడు శాస్త్రీయ విజ్ఞానం తగలయ్యా. ఈ సైంటిస్ట్ గడు అడిగామంటే 100 ఆశలు చెప్తాడు కూర్చునికి. స్పిరిట్ అనేటువంటి పదం వాస్తవానికి దేనికి ఉపయోగిస్తుంటాం? ఆత్మలకే. అది ప్రక్కన పెడదాం. ఆల్కహాల్ అనేది అరబిక్లో అల్కాల్ అని పిలుస్తూ ఉంటారు. అదొక దయ్యం, డిమాన్. ఆల్కహాలిక్స్ దురాత్మల చేత పీడించబడతా ఉంటారు. చాలామంది దురాత్మలు పట్టిని ప్రార్థన చేయమంటారు, కానీ త్రాగుడు అనేది కూడా ఒక దురాత్మే, త్రాగుడు అనేది కూడా ఒక దయ్యమే. అందుకే నేను మారు మనసు పొందిన తర్వాత మా అమ్మగారు అన్న మాట ఏంటంటే, 1000 దయ్యాలతో పీడించబడుతున్నటువంటి ఆ వ్యసనాన్ని గెలిచిన గొప్పోడురా నువ్వు, దేవుడి కృపని ఎంత ఉన్నదరా అని అన్నది. మా 1000 దురాత్మల చేత పీడించబడేటువంటి వ్యసనం అది. కష్టపడతాడు, రోజుకు ఒక 1000 రూపాయలు సంపాదిస్తాడు, 2000 రూపాయలు సంపాదిస్తాడు. ఎంత మిగులుతున్నాయి అంటే ఏం మిగలవు, 100 రూపాయలు, లేదంటే ఇంకా 100 రూపాయలు ఎక్స్ట్రా ఉప్పే. 2000 జీతగాడు కూడా రోజుకు 2000, నెలకు 1,00,000 రూపాయల జీతగాడు కూడా ఇంటికి 10,000 తీసుకుని ఇవ్వడం చాలా గగనమైపోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే వ్యసనం ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? పీల్చి పిప్పి చేసేస్తుంది. నేను ఆ భయంకరమైన పాపంలో నుంచి విడుదల పొందిన వ్యక్తిగా చెప్తున్నాను. అసలు అందులోకి ఎంటర్ అవ్వకూడదు. ఎంటర్ అయ్యి అంటే బయటికి రాలేం. చాలామంది అనుకుంటారు అప్పుడప్పుడే కదండి ఫ్రెండ్స్తో ఏదో అలాగా వారానికి ఒకసారి అండి, ఏదో చిన్న ఎంజాయ్మెంట్ అంతేనండి అన్నట్టే స్టార్ట్ అవుతుంది. నేను అక్కడే స్టార్ట్ అయ్యాను ఎంజాయ్మెంట్ కోసమే. కానీ చివరికి ఏమైపోతుంటే అది లేకుండా ఇంక బతకలేమేమో అని అనిపిస్తుంది. అమ్మ అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, భార్య అక్కర్లేదు, అసలు ఎవరు అక్కర్లేదు. ఉదయం లేచిన వెంటనే అది ఉంటే చాలు, అది లేకపోతే డబ్బులు ఉంటే చాలు. ఎవడైనా మీరు వెతకండి, త్రాగుడికి బాగా బానిసైపోయిన వ్యక్తి ఉదయం లేచిన వెంటనే వెతికేది ఏదన్నా ఉందంటే, నిన్న నైట్ మిగిలింది ఏదన్నా ఉందా, లేకపోతే పాకెట్లో ఎక్కడైనా ఉందా అంటే అది దేనికి అలవాటు పడిపోయాడు చూడండి. అంత భయంకరమైన వ్యసనం అది త్రాగుడు అనేది. మీకు చెప్తుంటే చాలామందికి చెప్తేలే అన్నట్టు చూడొచ్చు, నన్ను ఏం చేయలేను, కానీ నిజానికి వాస్తవం అది. మీకు ఉన్నాయి అలాంటి అలవాట్లు ఏమన్నా లేవేట్రా? నిజం చెప్పండి రా, నేను బయట ఏం చేస్తున్నాను నేను చూసి వస్తాను ఏంటన్నా చెప్పండి, ఉన్నాయా? ముందున్న బ్యాచ్ పెద్దవాళ్ళు రాజుగారు మీకు ఎలాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయండి? ఒకవేళ అలాంటి అలవాట్లు ఉంటే మీ ఆవిడ గారు మిమ్మల్ని గోడకి తగిలించేది ఆవిడ దిష్టిబొమ్మను తగిలించేసినట్టు మొత్తం ముందు వెనక వాయించేసి ఎక్కడుందమ్మా మీకు చూడండి అని చెప్పి సరిగ్గా తగిలించేద్దా ఆవిడ. మీకెందుకు ఉంటుందో లేండి. ఉంటాయి కొంతమంది పాపం ఆ బలహీనతలుగా మారిపోతుంటారు కొంతమంది. లేచిన ఏమే నీకు ఉందటే నగేష్ మనిషివా? మనిషి అయితే మంచోడు అయిపోయా నువ్వు, నేను మంచోళ్ళు. ఒకవేళ ఉంటే మానేసుకో, ఎందుకంటే నీకు బాప్తిసం పొందుకున్నావా? మానేసావా? అప్పుడప్పుడు కాలుతుంటావా? ఆల్రెడీ అయిపోలేవు. అందుకే అంత ఎనర్జెటిక్గా ఉన్నావు నువ్వు. అంతకంటే ఫస్ట్ వచ్చేస్తున్నాడు. నాకు ఎంతగా ఆనందం అనిపించింది తెలుసా? ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వచ్చి ఏమండి వాడి కోసమే నా బాధ అండి, నాకు ఏదన్నా అయితే వాడు ఏమైపోతాడన్న బాధ అండి. ఎందుకంటే అమాయకుడు కదండి, కొంత మెంటల్ డిసబిలిటీ అనేటువంటిది ఉంది అబ్బాయికి. నేను ఉన్నంతసేపు ఆ అన్నం ఏదో తినిపిస్తాను, నేను ఉన్నంతసేపు ఏదో చూసుకుంటాను, రేపు రోజున నాకు ఏదన్నా అయితే పిల్లల పరిస్థితి ఏంటండి? పోనీ ఏమన్నా కష్టపడతారంటే కష్టపడలేడండి, వాడి పని వాడే చేసుకోవడం కష్టమైపోతుంది. పైగా రోజు ఆ సిగరెట్ల కోసం చాలా పిక్కుని తింటా ఉన్నాడండి. ప్రార్థించండి పాస్టర్ గారు అని ఏడ్చిన ఏడుపులకి దేవుడు జవాబు ఇచ్చినట్టున్నాడు. ఎంత చక్కగా అందరికంటే ముందు వచ్చి ఆ టైం కూర్చుని ఉంటున్నాడంటే నాకు ఆనందం అనిపించిందమ్మా నిజంగా. నగేష్ నేను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అనుకున్నావు కదా నిజంగా నువ్వు దేవుడి కోసం కాకపోయినా నీ కోసమైనా మారాలి, మీ తల్లిగారి కోసమైనా మారాలి. ఎందుకంటే మీ నాన్నగారు చనిపోయినా మీ తల్లిగారు ఈ రోజు వరకు ఈ రీతిలో మిమ్మల్ని పెంచారంటే కేవలం ప్రేమే.
నీ జీవితం చాలా వరకు పాడైపోవడానికి కారణం నీ వ్యసనాలు కదా, నీ అలవాట్లు కదా. నీ భార్య గారికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ కారణం నీ వ్యసనం కదా. ఓ మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో అన్నీ మానేసుకున్న తర్వాత కూడా కోల్పోయిన వ్యక్తులు మళ్ళీ సంపాదించలేం, కోల్పోయిన బంధాలు మళ్ళీ తిరిగి సంపాదించలేం. మారొచ్చు, పూర్తిగా మారిపోయి ఉండొచ్చు, అన్నీ వదిలేయచ్చు. కానీ అన్నీ ఉన్నప్పుడు నీతో నా వల్ల కాదు, నీతో నేను బ్రతకలేను, నా జీవితం ఏదో నేను చూసుకుంటాను, నా బతుకు ఏదో నేను బతుకుతాను, నీ వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు మారిన తర్వాత మళ్ళీ తీసుకొని రాలేవేమో, నువ్వు మారిన తర్వాత కూడా తీసుకొని రాలేవేమో. నేను మారిన తర్వాత ఇప్పటికీ కూడా ఏడ్చే ఏకైక కారణం ఏంటో తెలుసా? మా తాతయ్య గారు బ్రతుకుండగా ఎందుకు మారలేదురా. ఆయన కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఇస్తే ఎంత ఆనందిస్తాడో అంతకంటే ఎక్కువ ఆనందించేవాడే. మా తాత ఉన్నప్పుడు నేను ఎందుకు మారలేదని ఇప్పటికీ ఏడుస్తుంటాను. ఎంతగా దేవుడు నన్ను వాడుకుంటూ నడిపిస్తున్నా చాలా ఆనందిస్తుంటాను. కానీ ఒక్క వెలుతూ ఒక బాధ మాత్రం ఉండిపోయింది. అమ్మమ్మగారు తాతయ్య గారు ఉండగా ఎందుకు మారలేకపోయాను, అమ్మమ్మగారు తాతయ్య గారు ఉండగా ఎందుకు నేను ఈ బోధ బోధించలేకపోయాను, సేవకుడిగా కనీసం ఒక్కరోజైనా నన్ను నేను ఎందుకు చూపించుకోలేకపోయాను. మారిన తర్వాత వాళ్ళు చూపిందాం అని అనుకున్నా చూడడానికి వాళ్ళు బ్రతికలేరు. నేను ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలకు చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు బ్రతుకుండగానే మారండి. ఒకవేళ నీ యొక్క స్థితిని బట్టి, నీ వ్యసనాన్ని బట్టి బాధపడే తల్లిదండ్రులు నీ జీవితంలో ఉంటే, ఏడుస్తుంటే ఎంత బాధ పెడుతున్నారా, ఎంత ఇబ్బంది పెడుతున్నారా, నీ జీవితం బాగుంటేనే కదరా మా జీవితం బాగుండేది అన్నట్టుగా ఒకవేళ బిడ్డలను బట్టి క్షోభ అనుభవించేటువంటి తల్లిదండ్రులు ఉంటే వారికి ఇచ్చిన సలహా, వారు బ్రతుకుండగానే చెప్పండి, మారండి. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి, హేమానో నువ్వు ఏది కోరుకుంటే ఇస్తాను, కోరుకో అంటే నేను దేవుణ్ణి అడిగే రెండు విషయాలు. మొట్టమొదటిది ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటిది మా తాతయ్య గారిని, మా అమ్మమ్మ గారిని ఒక్క 5 నిమిషాలు పంపించండి. 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు సెలవు ఇవ్వండి అయ్యా. 5 నిమిషాలు అయ్యా, ఒక్క 5 నిమిషాలు పంపించండి అండి. ఒక్క 5 నిమిషాలకి అవకాశం ఇవ్వండి. ఇప్పటికీ ఏడుస్తుంటున్న విషయాన్ని బట్టి. దేవుడు నన్ను కోరుకుంటే నేను ధనాన్ని అడగను, దేవుడు నన్ను కోరుకుంటే నా భార్య బిడ్డల యొక్క క్షేమాన్ని కోరను. దేవుడు నన్ను కోరుకో అంటే ఐశ్వర్యాన్ని, అంతస్తును కోరుకోను. నేను బాగుండాలని ఎన్నో సంవత్సరాలు ప్రార్థించిన మా తాతయ్య గారిని, అమ్మమ్మ గారిని 5 నిమిషాలు పంపించగలవా? వాళ్ళతో చూడగలిగే చూసే అవకాశం ఇవ్వగలవా? బ్రతుకుండగా మారక ఎలా ఏడ్చేవాడు తెలుసా పారాసామ్యులు గారు? బాబు ఒక్క 5 నిమిషాలు నాన్న, బాబు నా బంగారం కాదు, ఆ మందిరంలో కూర్చున్నానా, ఒక గంట బాబు, ఒక గంట. మందిరంలో కూర్చోవడానికి ఏపుకు తినేసేవాళ్ళం అండి. బాబు నల్లకపోతున్నాను, ముసలోని అయిపోయాను, ఆ సూట్ కేసు అది నేను ఎత్తుకొని దూరం బస్ స్టాండ్ వరకు కొంచెం దేపెట్టు బాబు. ఈడ్చుకుని ఆ సూట్ కేసు, ఆ సూట్ పట్టుకొని నడుస్తున్నటువంటి సంఘటనలన్నీ దేవుడు గుర్తు చేస్తూ గుండెని పిండెత్తుంటాడండి. అప్పుడు అడుగుతుంటాను, క్షమించగలవా నాయన నన్ను? వాళ్ళ పాదాల మీద పడి ఆడాలనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు ఏమన్నా పంపించగలవా? మళ్ళీ రారాళ్ళు, నేనే మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి. బ్రతుకుండగానే మారాలి, బ్రతుకుండగానే మన తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, బ్రతుకుండగానే మనల్ని చూడాలనుకున్న స్థానాల్లో మన తల్లిదండ్రులు మనం చూపించాలి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు రమ్మన్నా వారు మళ్ళీ మన దగ్గరికి రారు. యవన బిడ్డలకి ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది, ఈ వ్యసనంలో ఏమైనా నీ జీవితం పడిందా? ఈ వ్యసనానికి ఏమైనా అలవాటు అవుతున్నావా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా అది మానుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు కూడదంటే చాలా ఇబ్బందులు పడతాయేమో. తాతయ్య గారి జీవితాన్ని కొన్ని సందర్భాల్లో చూస్తుంటే తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఈరోజు తాతయ్య గారు 99వ పుట్టినరోజు. మన ప్రియ దైవజనులు పారాసామ్యులు గారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాల్లో, వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలు, శ్రమలన్నీ చూస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంటుందో వాళ్ళన్నిటినీ కూడా గుర్తు చేసుకుని వాక్యోపదేశాలుగా పాస్టర్లు బోధిస్తూ ఉంటారు. వారికి ఎందులోని కూడా తక్కువ కాదు మన సేవకులు, ఎందులోని తక్కువ కాదు. యోబు ఎంత అనుభవించాడు, ఇంచుమించుగా అన్నట్టుగా అనిపించేశాడు ఆయన.
80 సంవత్సరాలు ప్రాయానికి వచ్చేటప్పటికి చచ్చిపోతే కొడుకుల ద్వారాగా మట్టి చేయించుకోవలసిన వ్యక్తి ఒక ముసలైన 2 కొడుకులకి 2 నెలల కాల వ్యవధిలో మట్టి చేయాల్సి వచ్చింది. కనీసం 2వ కొడుకు చివరి చూపు కూడా చూడకుండానే ఆయన్ని మట్టి చేసేసారు. ఇద్దరు కూడా దారి తప్పిన వాళ్ళే. చిన్నమయ్య విషయంలో అలా అనడానికి నేను సరిపోను, పెద్దమయ్య వ్యసనాల్లో బాధపడుతున్నాడు. చిన్నమయ్య బాధతో, తట్టుకోలేని సమస్యలతో ఆయనకి చిన్నపాటి అలవాటైంది. పైగా దైవజనుడి యొక్క కుమారులు ఇద్దరు కూడా సంపాదించిన సంఘాలన్నీ కూడా 10కి పైనే కనబడుతున్నాయి. రేపు రోజున ఈ కష్టం, ఈ ప్రయాసం అంతా ఎవరు మోస్తారు? 2 కుమారులను ఇచ్చాడు సమూయేలుకి. ఆ 2 కుమారులు ఉన్నట్టుగా ఎందుకు కూడా నిరుపయోగంగా మారిపోయిన కుమారులు ఏడుస్తూ ఉండేవాడైనా, ప్రభువా నా బిడ్డల మీద చాలా ఆశలు పెట్టుకున్నాను, చాలా కోరికలు పెట్టుకున్నాను, వాళ్ళని సేవకులుగా చూడాలని చెప్పి ఎంతగానో ప్రార్థించాను. కానీ ఈ రోజున పూర్తిగా వారి జీవితాలు ఏమైపోయినాయి, లోకంలో కలిసిపోయినాయి అన్నప్పుడు దేవుడు సమూయేలుకి ఇచ్చినటువంటి మహా గొప్ప బహుమానం హేమాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎదుగుతుంటే వాళ్ళ కొడుకు ఎదుగుతున్నట్టుగా ఫీల్ అయ్యేవాడు పాస్టర్ సమూయేలు. 18, 19, 20 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఏ వ్యక్తి మీద అయితే ఆశలు పెట్టుకున్నాడో, ఏ వ్యక్తి అయితే తన భారాన్ని ఎత్తుకుని సేవకుడిగా మారతాడని చెప్పి మనవడిని కొడుకులో చూసుకున్నాడో, ఆ మనవడు కూడా లోకంలో పడిపోయాడని తెలుసుకుని ఏడవక తప్పలేదు. ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి, కోరికలన్నీ కూడా బూడిదైపోతున్నాయి, తలంపులన్నీ కూడా గాలిలో కలిసిపోతున్న వేళ ఆ పాపాత్ముడిని సైతం సేవకుడిగా మార్చగలిగే శక్తిని ఎదుర్కొన్న వ్యక్తిగా చెప్తున్నాను. నా దేవునికి మహిమ కలుగునుగాక. ఏడ్చాడు, 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 ప్రార్థించాడు. ఇంకా నా ప్రార్థనలు కూడా పని కావు అని అనుకున్నాడేమో. కనబడిన ప్రతి వ్యక్తి చేతిలో పట్టుకుని నాకు ఒక మనవన్నాడు, ఆ మనవడి పేరు హేమాను, ప్రార్థన చెయ్యండి సేవకుడు అవ్వాలని. ఎంతమందితో ప్రార్థన చేయించేవాడో, ఎంతమందితో ఆ ప్రార్థనలో ఆ దైవజనుల పేర్లు కూడా చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో. సికామణి గారు, స్టీవెన్సన్ గారు నాన్నగారు, అలాగే ఇంకొక ఆయన ఎవరండి అమ్మగారిని ఎత్తుకున్నప్పుడు మాసిలమణి గారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద దైవజనులు. కుటుంబం కోసం, వెనకటి వచ్చే తరం కోసం ఆనాటి నుంచి చేయించేవాడంట. ఏ పాస్టర్ గారిని పిలిచినా, ఏ మిషనరీస్ వచ్చినా, ఏ దైవజనులు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఇదిగోండి వీడి కోసం ప్రార్థించండి. ఎన్ని వేల మంది పాస్టర్ల ప్రార్థన అండి, కొన్ని లక్షల మంది విశ్వాసుల ప్రార్థన అండి. అన్నిటికీ మించి నా దేవుని యొక్క మహాకృప ఏ పాపాత్ముని లేవనెత్తింది. నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా చెప్పండి. ఉన్నారా? ఒకవేళ అలాంటి వ్యసనాలతో బాధపడుతున్నారా? బయటికి రాలేకపోతున్నారా? బయటికి రావాలనే ఆలోచన, ఆశ అయితే కలుగుతుంది, కానీ కలిగి ఉన్నటువంటి సమస్యలను బట్టి, ఒత్తిడిని బట్టి అది త్రాగకపోతే నిద్ర పట్టలేని స్థితిగతులకి ఏమన్నా వెళ్ళిపోయారా? ఒకవేళ వెళ్ళిపోతే ఒకటే చెప్పగలను, దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు మారాలనే ఆశ ఉంది, మార్చగలిగే దేవుడు నువ్వని నేను నమ్ముతున్నాను, మార్చడం నీకు ఇష్టమైతే నన్ను మార్చండి అడగండి. చిన్న ప్రార్థన ఎదిరిగేవాడిని నేను. నాకు మారాలని అనిపిస్తుంది కానీ మారలేకపోతున్నాను నాయనా. మారాలన్నది నీ ఉద్దేశం అయితే నన్ను మార్చండి, మీ కొరకు నన్ను నిలవబెట్టండి, ఒక సజీవమైన సాక్షిగా సేవకుడిగా ఇప్పుడు అవ్వాలని నేను ఇప్పుడు కోరుకోలేను. మార్చండి అనే కోరేవాడిని నేను. మార్చండి అని. ఎందుకంటే నా తల్లి యొక్క వేదన భరించేవాడిని కాదు, భరించలేకపోయేవాడిని. తండ్రి గారిని చూడలేకపోయేవాడిని. పెళ్లి చేసేసుకున్నాను, భార్య గారు ఒత్తిడి గురైపోయారు. చిన్న పిల్లవాడు. నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. రెండో విషయంలో ఏంటో తెలుసా, నా కొడుకు ఇప్పటికి సుమారుగా 14 సంవత్సరాలు దగ్గర వచ్చేసినాయి. మ్యాక్సిమం నేను ఒక 2 సంవత్సరాల నుంచే ఆయన చూడడం, ఆడితో ఆడడం ఇదంతానే. ఆడి 10 సంవత్సరాల స్టార్టింగ్ డేస్ అన్నీ నేను చూడలేదు, ఆడితో నేను ఆడలేదు, ఎప్పుడు ఎత్తుకోలేదండి. ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయా ప్రభు అంటుంటే రావో. ఎంత నలుగుతుంటానో తెలిసి నేను నా బిడ్డను బట్టి, ఎదిగొచ్చినటువంటి నా కుమారుని బట్టి ప్రభు. చిన్నప్పటి నుంచి అందరూ ఆడుకున్నారు కానీ నేను ఆడుకోలేకపోయానయ్యా. ఫ్రెండ్స్తో పాటు అలా ఎంజాయ్ చేస్తుంటే డాడీ అని పిలుస్తుంటే ఎల్లు అని తిట్టివ్వండి ప్రభు. నేను వాడు ఆడుకోవాలని ఆశపడేవాడు అనుకుంటాను. చిన్నతనంలోనే తండ్రితో పాటుగా నా కుటుంబానికి దూరం చేసింది త్రాగుడు. నేను కన్నటువంటి బిడ్డకు దూరం చేసింది త్రాగుడు. నన్ను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా భార్యకు దూరం చేసింది త్రాగుడు. ఎన్నో కళ్ళ కన్నటువంటి నా తల్లిదండ్రులకు దూరం చేసింది నా త్రాగుడు.
అన్నిటికీ మించి ఎన్నో గొప్ప ఉద్దేశాలతో తల్లి గర్భమునందే ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుని కూడా బాధ పెట్టింది త్రాగుడే. ఎంత త్రాగుడే అంతమందిని దూరం చేసింది. మళ్ళీ జీవితంలో మళ్ళీ తిరిగి ఆ రోజులు సంపాదించగలనా? మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు? మీలాంటి పరిస్థితి నా కొడుకులో కూడా కనబడుతుంది, మీ వంటి పరిస్థితి నా భర్తలో కూడా చూస్తున్నాం. నా భర్త వాస్తవానికి చాలా మంచోడు, చాలా ఉన్నతుడు, భార్య అంటే చాలా ఇష్టం, బిడ్డలంటే చాలా ఇష్టం, మహా గొప్ప కష్టజీవి. కానీ ఆయన త్రాగుడికి బయటికి రాలేకపోతున్నాడండి. ఉదయం లేచిన వెంటనే అమ్మ అన్నానా, కుట్టేనా, ఇలా చేసేనా అని అంటుంటే బాధేస్తుంది. అమాయకంగా మాట్లాడుతుంటే మారాలనుకుంటున్నాడు కానీ మారలేకపోతున్నాడండి. ఒకే ఒక పని చేయండి, బలంగా వ్యక్తి మార్పు కోసం ప్రార్థన చేయండి. అన్నిటికీ మించి ఆ వ్యక్తికి కూడా చెప్పండి, మారాలనే ఆశ నాకుంది, మార్చగలిగే దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను మార్చిన దేవుడు నీ భర్తను మార్చలేడా? నీ బిడ్డలను మార్చలేడా? నీ కుటుంబాన్ని మార్చుకోలేడా దేవుడు? ఒకసారి ఆలోచన చేయండి. కానీ త్రాగుడు వల్ల ఎంత షేమ్ అంటే, అది త్రాగినని చెప్పి ఏం తెలీదు. తర్వాత రాత్రి ఏం చేసావో తెలుసా? ఎక్కడ పడ్డావో తెలుసా? ఆ బట్టలు చూసావా? నేనా? ఎప్పుడు? నేను కాదు, అది నువ్వు కాదు టేనా. ఆ వీడియో చూపించరా, ఆ వీడియో చూపించు. మా అమ్మ ఎందుకులే అమ్మా అనేది మట్టిగానమ్మ. పర్ల చూపించు. అయ్యగారు గుర్తుండదు రాత్రి ఏం జరిగిందో. అయ్యి బాబాయ్, ఆ వీడియో చూసి ఇంతకీ ఎవరైనా అనిపించింది ఆ వీడియో నాకే. డ్యాన్స్ వేసేసివ్వండి, మామూలు నాట్యం కాదు, ఆ నాట్యం ఆడేసివ్వండి ఇంటి వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత. ఆ మాటలు వింటుంటే అయ్యి బాబోయ్ ఇదేట్రా ఇంత చరగ్గా మాట్లాడుతున్నాను ఏట్రా బాబు, అయ్య బాబోయ్ అబ్బా ఎంత భయంకరమైన పచ్చిబూతులు నేను ఎప్పుడు వినలేదురా బాబు. ఇంతకీ నేనే మాట్లాడేవాడిని. అది సిగ్గేస్తుంది. త్రాగినని చెప్పి ఏముండదు. అది దిగిపోయిన తర్వాత మన మీద మనకి సిగ్గు కలిగించేదే త్రాగుడు. దాని గురించి భక్తుడు కూడా మాట్లాడతాడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము. సామెతలు 20వ అధ్యాయం చూడండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా దీనికి వ్యసనం అయిపోతే ఇది నిజమా కాదు మీరే చెప్పండి. సామెతలు 20వ అధ్యాయము. ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమునైన వారందరూ ఏమి లేరండి, జ్ఞానం లేరండి. అంటే బుర్ర లేదన్నమాట. దానికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి ఏమి లేదంటే జ్ఞానం లేదు, మనిషి కాదు, వాడికి అసలు బుర్ర పనిచేయట్లేదు, ఇంకా తెలివి లేదన్నమాట. అలాంటి వాళ్ళు అలాంటి దానికి ఎడిక్ట్ అయిపోతారని చెప్తుంది బైబిల్ అయితే. అల్లరి పుట్టిస్తుందంట త్రాగుడు. మళ్ళీ పైగా ఏం చేస్తుందంట, వెక్కిరింతల పాలు చేస్తుంది. అంటే నవ్వుకుంటారంట మనని చూసి. ఇప్పుడు త్రాగేసినోడు రోడ్డు మీద హల్చల్ చేస్తుంటే ఎంతమందికి అది టైంపాస్ అయిపోద్ది, భలే యాత్రలే. కానీ ఆయనకి తెలీదు, ఆయన పెద్ద కామెడీ పీస్ అయిపోయాడని రేపు తెలుస్తుంది. అంత డేంజరస్ ఎడిక్షన్ అది. వద్దు, ఆ వ్యసనం ఎంత మాత్రం కూడా అది తగినది కాదు. కొన్ని రిఫరెన్స్లు చూపించి నేను ముందుకు వెళ్ళిపోయి నేను తర్వాత ముగించేసుకుంటాను. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము. అలాగే అంటే బైబిల్లో లేదు కదా, తాగొద్దని అన్నాడు కదా అన్నట్టుగా కొంతమంది బోధిస్తున్నారు కనుక నేను చెప్పవలసి వస్తుంది. 5వ అధ్యాయం 11వ వచనము. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు చాలా రాత్రి వరకు పానం చేయువారికి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తాగడమే పని అన్న వాళ్ళకి ఏం కలుగుతుందంట? శ్రమ అంటున్నాడా, దీవెన అంటున్నాడా? కొంతమంది ఉంటారు, నేను కూడా చేశానులేండి, ఉదయం లేవడంతోనే బ్రష్ దేంతో చేసేవానంటే ఫ్రేజర్లో ఉన్నటువంటి బీరుతో, ఫ్రేజర్లో ఉన్నటువంటి స్కాచ్తో, ఫ్రేజర్లో ఉన్న విస్కీతో. ఒకవేళ అది లేకపోతే ఆ 5 నిమిషాల్లో మెంటలు వచ్చేసింది నాకు. అలాంటప్పుడు రాజుగారు నాకు ఎప్పుడన్నా ఎదురై ఉంటే భలే ఉందినండి మీరు. మీ ఆవిడ గారు కాదు, మీకు కంటించడం, నేను అంటించేద్దును. బుర్ర పిచ్చెక్కిపోయేది. ఎవరేం చేస్తున్నారు, నేను ఎలా ఉన్నానని కూడా మర్చిపోయేవాడిని. సరౌండింగ్స్లో ఉన్న దాబాస్లోకి వెళ్ళి నేను చూపిస్తే, బాబు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు నైనా అంటారు చూడండి. నేను కానీ వెళ్తే నువ్వు రావద్దంటారు అక్కడ, నాకు తెలుసు. ఎందుకంటే చాలా వరకు వారి యొక్క ఆస్తి అంతా పాడైంది. ఎందుకంటే తాగిన తర్వాత మనిషిలా ఉంటాడా? ఏమైపోతాడు? గాడిదైపోతాడు, కోతైపోతాడు. అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, వాడికి 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది తెలుసా అండి? 1000 ఏనుగుల బలం. ఆ ఎదురుకుండా కలి అనేటువంటి వాడిని తీసుకొచ్చో,
లేకపోతే రాక్ అనేటువంటి రెజలర్ని తీసుకొచ్చో ఆడెవడో తెలుసా, ఎవడాడే ఏకి పాడేస్తానంటే ఎంత ఎంత ఉంటాడు ఎంతకనే ఎంత కలియా బల్లె రారా నీ పెద్ద ఎవడో ఎంత ఉన్నవాడికి అంత ధైర్యం వచ్చేస్తా ఉంటుంది అడిగి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దెబ్బలు తినేసిన ఆగడాడు. అంత బలం 1000 ఏనుగులు బలం వచ్చేస్తాడు. తాగుబోతాడు నాకు వచ్చేస్తే అలాగే తాగిన తర్వాత బలం వచ్చేసి పోలీసు గీలీసు అనేవాడు అనివ్వండి అంతే. తర్వాత పోలీస్ కేసులు అయిన తర్వాత కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత ఒరే ఆ రోజు ఎందుకు అలా చేసావురా, ఎన్నా ఎట్రా నువ్వు ఫ్రెండ్స్ ఎన్నావరే, నువ్వు వెళ్ళలేదు కదరా, నిన్ను ఆపలా పోయావు నాన్న, నువ్వు చేసిన దానికి నీతో పాటుగా మేము కూడా ఊసలు ఎక్కడెత్తున్నావు నాన్న, బావా మంచి పని చేసావు. అవన్నీ చెప్పుకోవడానికి కొన్ని సందర్భాల్లో నవ్వుగానే ఉంటాయి, కానీ ఆ వారిని బట్టి నన్ను బట్టి వారి వెనకట తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో. ఎక్కడో పోలీసులు వెతుకుతున్నారని చెప్పి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి బట్టలో ఎవరికి కనబడకుండా తల్లిలు పంపిస్తుంటే అది ఎంత బాధ. అయ్యో పోలీసులు దొరుకుతారేమో ఉంచండి డబ్బులు అని చెప్పి వారితో వీరితో పంపించడం, బయటగా చెరువుల దగ్గర సముద్రాల దగ్గర స్నానం చేసి కోర్టుల్లో హాజరైపోవడం, ఎందుకు చేశాను అలాగెందుకు చేశాను అలాగెందుకు గొడవ అయింది ఎందుకంత ఇష్యూ అయింది, ఏమీ లేదు తాగింది ఎక్కువైపోయి తాగిన తర్వాత మనిషి ఎలా ఉంటాడో వాడికే స్పృహ కూడా తెలియదు. ఎందుకో తెలుసా, తాగి కొలిది లోపల దయ్యం ఎక్కువైపోతుంటుంది. లోపలికి వెళ్ళింది దయ్యం గనుక నాట్యం ఆడేస్తుందమ్మా. చాలామంది అది ఒక లిక్విడ్ మాత్రమే, కేవలం ఒక ద్రవ పదార్థం మాత్రమే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి నిజమేంటి చెప్పనా, నువ్వు దయ్యాన్ని తాగుతున్నావు, దురాత్మని మింగుతున్నావు, ఆల్కహాల్ అనేటువంటి డెమాన్స్ అన్నీ కూడా నువ్వు ఆస్వాదిస్తున్నావు అని అర్థం. మా అమ్మగారు మాట అంటూ ఉండేవారు ఎప్పుడు, ఒరే బాబు ఎప్పుడైనా ఎదురు పడేది కాదు, చాలా మంచిది నా తల్లి, ఒరే బయటికి వెళ్తుంటే ఇలాంటి న్యూసెన్స్లు అన్నీ క్రియేట్ చేస్తున్నావు, యూ బెటర్ స్టే అని చెప్పింది, ఇంట్లో ఉండే కొంచెం ఏదన్నా తీసుకో అన్నీ తగ్గించేసుకుంది అమ్మ. ఎదురు పడేవారు కాదు, ఎందుకంటే ఒకవేళ ఎదురు పడితే వాళ్ళకు 2-3 గంటలు క్లాస్ పీకేవాడిని. ఆ టైంలో ఏం మాట్లాడదాం కూర్చోవాలి. మళ్ళీని త్రాగుబోతులకు ఎప్పుడూ కూడా ఒక పార్ట్నర్ ఉండాలి. వాడికి తాగుడు అలవాటు లేకపోయినా వీడు చెప్పే సోదంత అవును కరెక్టే అనేవాడు ఉంటే వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంటుంది. వాళ్ళు తాగక్కర్లేదు, పక్కన సోది చెప్పుతుంటే వినేవాళ్ళు ఉంటే ఇంకా 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 ఆ సోది చెప్పేవాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి ఎంత డల్లగా ఉంటుందో, పైగా ముందెక్కదు వాళ్ళకి. ఉన్నారు ఇక్కడ అలాంటి ఉన్నామండి, మా నాన్నగారి పక్కన నేనే కూర్చుంటాను అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. మా ఆయన గారి పక్కన నేను కూర్చోపోతే ఆయన కుదరదంటాడండి బాబు, అయ్యే వరకు నేను కూర్చోవాలి, పైగా మధ్య మధ్యలో ఎండి చేపలు ఏవి తెమ్మంటాడండి, ఆమ్లెట్ ఏమంటాడండి బాబు, నేను అప్పుడప్పుడు వేసి ఆమ్లెట్ కూడా పెట్టానండి మా ఆయన గారికి. ఇంకా ఆమ్లెట్ ఏం కారమే, గన్నేరుపప్పు కూడా కలిపేవలసింది ఆమ్లెట్లోని, దెబ్బకి దండేసేద్దరు. కొంతమంది అందరూ ఇలా ఉండకపోవచ్చు, వాళ్ళు ఏమేం తప్పు పట్టట్లేదు, కానీ రక్షణ పొందుకొని ఈ వ్యసనాన్ని బట్టి జీవితం పాడైపోతుందని తెలిసి దేవుని యొక్క రక్షణ విలువ ఎరిగిన వ్యక్తులైతే త్రాగుడికి సహకరించకూడదని భారీగానే ఉండాలి, గద్దించాలి. దిగిపోయిన తర్వాత అన్నా మీరు చేసేది ఏమన్నా బాగుందా, త్రాగుతే తాగర్లే, ఏంటి ఆ త్రాగుడేంటి అంత దారుణంగా మాట్లాడుతున్నారు, రాత్రి ఏం జరిగిందో మీకు తెలుసా, ఇలాగైతే కుదరదండి అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం మందలించవలసిన అవసరం ఉండి, ఉండవలసిన వారి ఉండి ఉండాలి అనేది మర్చిపోయి గ్లాస్తే నీళ్ళు ఏమంటారండి, కూలింగ్ వాటర్ తెమ్మంటారా, క్యూబ్స్ ఏమన్నా తెమ్మంటారా, మళ్ళీ అందులోకి మంచింగ్కి స్నాక్ ఏమన్నా ఏర్పాటు చేయమంటారా, భారీలే బారు చేసేస్తుంటారు ఇంట్లో. ఇప్పుడు అలా లేకపోతే భర్త వల్ల చాలా వేధింపులు వస్తాయి, గొడవలు అవుతాయి అనుకుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితి. కానీ ఎంతో కొంత వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి కదా, ఎంతో కొంత ఆ వ్యక్తికి ఎంతో కొంత చెప్పాలి కదా. మా అమ్మ అలా అరిగిపోయిన టేప్ రికార్డర్లాగా అలాగా చెప్పబట్టే కదా ఏదో ఒక రోజున మార్పు వచ్చింది. చెప్పడం మానేసామండి, ఎందుకంటే వినేవాళ్ళకి చెప్పొచ్చు, వినని వాళ్ళకి ఎంత చెప్పినా సరే వేస్టేనండి. అలాగైతే దేవుడు కూడా మనతో ఇప్పుడు మాట్లాడడం మానేద్దును, చెప్పాలి. నువ్వు గద్దిస్తేనే ఒక వ్యక్తి సరిచేయబడతాడని సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. చెప్పాలి, అప్పుడప్పుడు చెప్పాలి, మంచిది కదా, అందంగా చెప్పండి. లేదనుకో ఎలా కనబడుతున్నా నన్ను కూడా తాగుబోతుని చేసేద్దాం అనుకున్నా అని అనండి, వాళ్ళకు కూడా సిగ్గేస్తుంది. ఆడవాళ్ళని నేను ఆడదాన్ని ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు, అలా ఉండకపోగా ఎండి చేప వేపమంటారా, హాఫ్ బాయిల్డ్ ఏమన్నా వేయమంటారా, తందూరి ఏమన్నా పెట్టమంటారా, తిన్నానా బాగా తిని త్రాగి నన్ను బాగా వీపంతా విమానం మోత ఎక్కిచ్చాయి. తెలియని వాళ్ళు అలా చేస్తుంటే అది వేరే విషయం, కానీ తెలిసిన తర్వాత త్రాగుడు అనేది పాపం అన్న తర్వాత అలాంటి వాటికి మీరు ఎప్పుడు కూడా ప్రోత్సహించకండి.
తిట్టండి, గద్దించండి. మా అమ్మగారు అంటూ ఉండేవారు, మర్చిపోయినగా చెప్పడం, ఒక చూసేది ఒక 3 పెట్టెలు సిగరెట్లు కాల్చేసేవాడిని, 4 పెట్టెలు, ఒక 40-50 సిగరెట్లు కాల్చేవాడిని. ఫుల్ తాగేసి 2 బీర్లు తాగేసేవాడిని. అంత స్టామినా. అయ్యి బాబా నీకు ఎంత స్టామినా బాబా అంటాడు అనుకునేవాడిని. కానీ తర్వాత ఏమైపోయింది, మొత్తం ట్యూబ్ అంతా పేలిపోయింది. 24 గంటల ఆపరేషన్ వచ్చిన తర్వాత ఆ భావన మాటలు, ప్రోత్సాహం మాటలు అన్నీ ఎగిరిపోయి, ప్రభు మనం బతికించండి ఆయన ఒకసారి. ఎందుకునైనా ఇంకో బీరుతో అవుతావా? కాదు, నేను మానేసుకుంటాను తండ్రి. అక్కడ పడిన తర్వాత ఎవడు రాడు. పార్టీల్లో అందరూ కూర్చునే వాళ్ళే, సరదాగా కూర్చొని చెప్పి అందరూ వచ్చేవాళ్ళే. రండి అక్కడికి వెళ్దాం, రండి ఇక్కడికి వెళ్దాం, తిరుగుతాం, నేను ఇస్తాను, నేను పార్టీ ఇస్తాను, అది ఇది అని అందరూ చేసేవాళ్ళే. నువ్వు మూల పడితే ఒకడు రాడు, నీకు బాగోపోతే ఒకడు రాడు. మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం. అలాగే మా అమ్మగారు కొన్ని సందర్భాలు అనేవారు, ఎదురుపడేది కాదు, ఎందుకంటే నాకు మంచం దొరికినట్టు ఉండేది ఆ టైంలో. కానీ నా భార్య గారు ఎదురైనా, ఎవడన్నా ఆ టైంలో వచ్చినా, అంటే ఇంట్లో కూర్చున్నప్పుడు, లేదంటే బయట ఎప్పుడు ఫ్రెండ్స్తో ఉండేవాడిని. లాస్ట్ స్టేజ్ మారిపోతానన్న సమయానికి అమ్మగారు ఎదురైనా, అప్పుడు కానీ మా పని మనిషి కుమారి వచ్చిందా, అయ్యి బాబాయ్ అనేది ఆవిడ. ఈ టైంలో వచ్చినాడు పాపగారండి, ఏయ్ వెళ్ళరా కుమారిలో కూర్చో, నేను ఎలాటోని చెప్పు, నేను ఎలాటోని. బాబు మీరు దేవుడినామ్మా, దేవుడు బాబు మీరు అంటే తాగుతుంటే నీచుడా నికృష్టుడా అంటుంది మా అమ్మ. పాప గారు అలా అంటున్నట్టంట బాబు గారిని అనకండి. బాబు ఎలా అంటున్నా తెలుసండి, బాబు గారు మీరు చాలా మంచోళ్ళండి. అలాగ ఒక 2-3 గంటల బిస్కెట్ అక్కడ. అలాగే ఇంకెవరో దొరకలేదు అనుకోండి, మా అమ్మగారిని ఎదురుపడిపోయింది అనుకోండి, ఒకసారి అలాగే పారిపోతూనే ఉంటుంది మా అమ్మ ఎప్పుడుని. కానీ మా అమ్మగారు ఒకసారి డైరెక్ట్గా వచ్చి కూర్చునిపోయారు. ఒరే బాగా సౌండ్లో ఉన్నానన్నమాట, అంటే ఫుల్ కాదు, ఆ మధ్యలో అలా ఉన్నానమాట. 2 హాఫ్లు తాగేసేవాడిని, ఫుల్ తాగేసేవాడిని, బీర్లు తాగేసేవాడిని, బ్రేజర్లు తాగేసేవాడిని. ఫుల్ తాగేసిన తర్వాత కూడా అలాగే ఉండేవాడిని. అది చూడండి విడ్డూరం, ఎందుకుంటున్నావు, లోపల ఉన్న దెయ్యం అలాంటిది. ఒకసారి మా అమ్మగారు వచ్చి కూర్చునిపోయి డైరెక్ట్గాని, ఒరే బాబు చెప్పమ్మా ఎందుకు తాగుతున్నారా అంది. నాకున్న బాధలు నీకేం తెలిసే, ఒరే తాగితే పోతాయేట్రా బాబు, ఒకవేళ పోతాయంటే నేను తాగుతాను, నాకో గ్లాస్ తెచ్చుకుంటాను, వేసేరా అంది. అయ్యి బాబు ఏ వేసేయమంటాయి బాబు, మందు వేసేస్తానరా, నాకు చాలా బాధలు ఎక్కువైపోయినాయి, పోతాయి అంటున్నావు కాబట్టి నాకు కూడా బెగ్గేయంది. అయ్యి బాబు ఇది ఎక్కడ దుర్మార్గం అండి బాబు, మా అమ్మగారు మందు వేయమంటున్నారా, పైగా నాతో పట్టుకుని నేను కూడా 2 బెగ్గలు వేస్తానంటుంది ఆవిడ. ఇంకంతా తగ్గించేసుకుని ఇంకా ఉండబెట్టలేక. అలా అనకమ్మా, అదేం పద్ధతమ్మా, అలా కాదు కదరా, బాధలు తగ్గిపోతాయి అంటున్నావు కదరా బాబు, బోల్డని బాధలు పడుతున్నాను రా. తగ్గిపోతాయి బాబు. తగ్గవమ్మా, మరి ఎందుకురా, తగ్గిపోయినట్టు ఉంటాయి బాబు, రేపు పొద్దునకి మళ్ళీ అయ్యే బాధలు, మళ్ళీ తాగుతావు, ఎల్లుండి మళ్ళీ అదే బాధ, మళ్ళీ తాగుతావు. 24 గంటలు 365 రోజులు మనిషికి బాధ ఉంటుంది. బాధల కోసం మందు తాగుతావు అంటే మనిషి ఉండడురా. బాధల కోసం మనకంటూ ఒకడు వచ్చాడు, దేవుడు పాదాలు పట్టుకోరా. ఆ మాటలన్నీ ఒక రోజున నాకు గుర్తొచ్చాయి. చాలా ఏడుస్తుంటానమ్మా నేను, ఈ రోజుకి చాలా ఇబ్బంది పడుతుంటాను నా గత జీవితం బట్టి. నలిగిపోతూ ఉంటాను కొన్ని సందర్భాల్లో. అయితే ఏంటయ్యా అంతలా ఊరుకుందేటయ్యా మా తల్లి మా తండ్రి. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళేవాడిని, బాగా అయిపోయిన తర్వాత ఇంక డబ్బులన్నీ ఎగిరిపోయినాయి. నాన్నగారు అనేవాడిని, తెలుసు. ఇంకో మాట అన్నారనుకో, అక్కడ ఏమవుద్దా నీకు తెలుసు, వెళ్ళు నాన్న వెళ్ళు. ఏమో నాన్నగారు కాదంటారా, ఎన్ని బీర్లు కొన్నారు నాకు మీరు. మా నాన్నగారు బండి నడుపుతుంటే 24 అవర్స్ ఆపరేషన్ అయిన తర్వాత మధ్యలో ఆపేసి పాన్ షాప్ దగ్గర వాటర్ బాటిల్ ఏమో కొనుక్కుంటాను అనుకున్నాడు. ఆయన మారిపోయి ఉంటాడు వీడు. జోబీలలో 100 తీసాను, ఏం చేస్తాడు ఈయన అన్నట్టు చూసాడు. ఈయన సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నావు, సిగరెట్ వెలిగించి పదండి అన్నాను. అలాగే నాన్న. మా చెల్లి ఎక్కడన్నా నేను పడిపోయినని తెలిస్తే బండి వేసుకుని వచ్చేది, టపా టపా 2 పీకిలు పీకేసేది. ఆవిడ ఒక్క మాటే వినివ్వండి, ఎవరి మాట వినివ్వండి కాదు. పీకేసిన తర్వాత తెచ్చుకో బీరు, ఇదిగో మళ్ళీ బీరు ఇప్పించేది. ఆవిడ బండి నడుపుతుంటే నేను బీరు తెగేవాడిని వెనకాల. ఇవన్నీ మా చెల్లిని అడగండి, ఎంత నరకం చూపించేది తెలుసా మా చెల్లికి. నేను రాత్రి 2:30కి వచ్చి మా ఫ్రెండ్స్ అక్కడ వరకు వచ్చి బాగానే ఉండేవారు, తలుపు దగ్గర వదిలేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే తర్వాత ఎలా ఉంటుందో తెలుసు, మా అమ్మగారు ఏమంటారు మా చెల్లి ఏమంటారో. తలుపు దగ్గర పడిపోయిన తర్వాత మా చెల్లి బయటకు వచ్చిన తర్వాత మొత్తం వాంతులు చేసేసుకుని లోపల పడిపోయిన తర్వాత మళ్ళీ ఫటా పీకేసి 18-16 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి నా బట్టలు ఇప్పి బాత్రూంలోకి లాక్కెళ్ళి స్నానం చేయించి
వాంతు కడిగి ఇష్టం లేకపోయినా బలవంతంగా 2 ముద్దలు తినిపించి పడుకో కదవా. అలాంటి కుటుంబం ఉండబట్టి ఈ రోజుకి ఇలా బతుకున్నానమ్మా నేను. లేకపోతే ఎప్పుడో నా కుటుంబం కూడా నన్ను దూరం చేసేసి ఉంటే ఎప్పుడో ఏదో చేసుకుని చచ్చిపోదును. ఒకటే చెప్తాను, త్రాగుబోతుల్లో చూడకండి, తిరుగుబోతుల్లో చూడకండి. వాళ్ళు మనుషులే, వాళ్ళకి మారాలని ఉంటుంది కానీ మారలేరు. నా కుటుంబం కానీ నాది కాని పక్షాన్న ఈ పాటికి నేను చచ్చిపోయేవాడిని. నా కుటుంబం నా అలా తట్టుకుంద కనుక బతుకున్నాను. అన్నం తినిపించేది పొద్దున్న ఏమనేది కాదు, ఏసీ ఆన్ చేసేది, దుప్పటంతా గప్పేసేది, పడుకో. అమ్మ పక్క నుంచి అంటాడు, వినబడి వచ్చాడా, భోజనం ఏమైనా తిన్నాడా, ఏసీ ఆన్ చేసాం అమ్మ, చేస్తాను నీ కొడుక్కి నీకు బాగా చేసి పెడుతుంటే మీకు అలా సాగుతుంది అనేది మా చెల్లి. నా బంగారం, నాకు దేవుడిచ్చినటువంటి రెండో తల్లి నా చెల్లి. మా చెల్లికి నేను ఏం పెట్టలేకపోయాను, ఏం చూడలేకపోయాను. నాకు రోజున కక్కేసింది కూడా. ఒరే పెద్దనాన్న పిల్లలందరూ వాళ్ళ చెల్లెలకి ఎన్ని పెడతారా, నువ్వు ఎప్పుడు నాకేమైనా పెట్టేవరా అంది. ఏడ్చాను. పెట్టగలిగే స్తోమత ఇవ్వండి అని అడిగాను. ఈ రోజున వారింట్లో ఏదన్నా అవసరత అయితే అడిగి నేనే ముందుండాలి అనే భావనలోకి వచ్చేసాను. కొంతమంది యొక్క మాటలను బట్టి కూడా మార్పు. ఎన్ని ఆలోచించినప్పుడు బాధేస్తుంటుంది, దుఃఖపడుతుంటాం. కానీ వాళ్ళు బతుకున్నారు కాబట్టి ఫైన్. ఒకవేళ చచ్చిపోయి ఉంటే, ఎవరికైనా జరగకూడదు ఏదైనా జరిగి ఉంటే, ఒకవేళ నేనే లేకపోయి ఉండుంటే, అందరూ ఒక ఎత్తి. మా నాన్నగారు ఎన్ని బీర్లు కొన్నారు నాకు ఇప్పటికి మీరు చెప్పండి. ఎన్నిసార్లు నా కోసం కానిస్టేబుల్ వచ్చేవారు. 7 మీ అబ్బాయి బాబు, నీ మొఖం చూసిరా, నీ మొహం చూసి మీ నాన్నగారు మొహం చూసి అని ఏం చేయలేకపోతున్నావు, చెప్పండిరా మళ్ళీ కొంచెం ఆడికి ఫోన్ చేసేవారు. అయ్యో పోలీసులు వచ్చారు, మీ ఓడి కోసం వెతికెత్తున్నారు, ఇంటికి ఎన్ని వచ్చాడా దసేయి అని వాడు మా నాన్న. అంటే ఆ టైంకి అంటే కేసులు ఆ సెక్షన్స్ అలా పడి ఆ టైంలో మనం కొంచెం జాగ్రత్త పడితే లాయర్స్ టేకప్ చేసేవారు. ఎంత ఇబ్బంది పెట్టేశాను. మంచిది కాదమ్మా, త్రాగుడు మంచిది కాదు. ఎంతమంది డివోర్స్లు అయిపోతున్నాయి, ఎంతమంది అర్ధాంతరంగా చనిపోతున్నారు. అందరి గురించి చెప్పి ఒకరి గురించి చెప్పకపోతే బాగోదు. అన్నిటికీ మించి నా ప్రాణేశ్వరి మీ పాస్టరమ్మ గారు, అయ్యి బాబావుడు భరింపు ఎలా ఉండేదంటే ఒకసారి కోపం గుద్ది ఎలా పోయి నిన్ను అనేది. కానీ గుద్దిది కాదు, ఆ గుద్దేసి ఉంటే బాగుపడిపోతుంది. అప్పుడే గుద్దేసి ఉంటే కొట్టేసినంత చేసేది, ఎప్పుడు వెక్స్ అయ్యేది కాదు, ఎప్పుడు చెరగబడేది కాదు. ఆ ఓర్పు ప్రతి భార్యకి ఉండాలి. అంతేకాని కొంతమంది భర్తలని కుక్కల్లా చూస్తూ ఉంటారు. కానీ ఆయన కష్టపడితేనే ఈవిడ బతుకు, ఆయన కష్టపడితేనే కరెంటు బిల్లు, ఆయన కష్టపడితేనే 4 మెతుకులు. నేను ఇక్కడ పేర్లు ఎత్తి ప్రస్తావిస్తే బాగోదు, కానీ కొంతమంది త్రాగుడికి అలవాటు అయిపోయిన భర్తలు ఉన్నారు. వారింటి వారిని చూసే విధానం కానీ మీకు చెబితే మీరు నమ్మరు. వాళ్ళు ఎలాంటి బలహీన స్థితిలో ఉన్నా రాజుల్లా చూస్తారు. నేను అలా చూడండి అని మాత్రమే చెప్తాను. చూడడం చూడకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు కూడా మనిషే. వాళ్ళు కూడా నా భార్యకి ఏమన్నా చేయాలి, నా బిడ్డలకి ఏమన్నా కొనాలని అనుకుంటా త్రాగుపోతాడు. ఎన్ని రోజులు ఎందుకు గుర్తు చేస్తున్నానని చెప్పమంటారా? ఈరోజు వాక్యం త్రాగుబోతుల కోసం వచ్చింది కనుక. రాకూడదు. ఒకవేళ నిజంగా నేను ఆ రోజుల్లో చచ్చిపోయి ఉంటే నరకంలో నెంబర్ 1 ప్లేస్ మందే. ప్రొసీని గారు ఎంత ఇబ్బంది పడి అంటే నేను కొంతమందిలో త్రాగేసి కుట్టేయడాలు అటువంటిది ఏం చేయలేదు. కానీ ఆవిడ కూడా ఏం లైట్ తీసుకున్నది. ఎవరేమన్నా ఏం చెప్పుకో, నీ భర్తకు నువ్వు చెప్పుకోవా, అలా వదిలేసేవేంటి నాకు తెలుసులే. నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంది. నిజంగా కొంతమందిని వాటను బట్టి ఇంక మారలేని వెళ్ళిపోయి ఉంటే నా జీవితం ఏ విధంగా ఉందనో. వెళ్ళిపోతుంటారు కొంతమంది భార్యలు భర్తను వదిలేసి. ఇంక మారడత్తయ్యా, వీడు మారీలా లేడత్తయ్యా, మామయ్య గారండి నీ ముఖం చూసిన రోజులు ఆగానండి, ఇంక నేను ఆగనండి మామయ్య గారండి. వెళ్ళిపో. తర్వాత అంతా మారిన తర్వాత నువ్వు వద్దామనుకున్న ఈ వాడికి ఏదో ఒక పెళ్ళి అయిపోతే ఎదుగొచ్చినాయి. భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించని తప్ప భర్తను దూరం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకండి.
అలా కుటుంబంలో అందరూ ఆ సహనము ఓర్పు కలిగి ఉన్న బట్టే ఈరోజు నన్ను నేను అంత బాధ పెట్టినా అలా నిలబెట్టుకున్నారు. నన్ను నిలబెట్టుకున్నారు. నువ్వు బతుకుంటే చాలురా బాబు, నువ్వు అలా ఉండరా బాబు అని అన్నారు. కుక్కలాగా ఎప్పుడు నా ఇంటి వాళ్ళు చూడలేదు. వారు బాధ పెట్టిన బాధను అనుభవించారు. కానీ నా ఇంటి వాళ్ళు అందరూ చేసిన ఏకైక పని ఏంటో తెలుసా? చివరికి ఆ చిన్న వయసులో ఉన్న నా కొడుకుతో కూడా తల్లి చేయించిన పని ఏంటో తెలుసా? యేసయ్యా మా నాన్నను మార్చండి, యేసయ్యా నా భర్తను మార్చండి, యేసయ్యా నా కుమారుడిని మార్చండి అని పెట్టిన కన్నీరికి జవాబు ఈ పాస్టర్ హేమాన్. కన్నీరు పెట్టారండి. ఎంత కన్నీరు కార్చారండి. మన దైవజనులు నా కోసం ఎంత కన్నీరు కార్చారండి. ఆయన ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళిపోలేదండి. ఈ రోజున మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలని చూపించాలని అనుకున్నాను కదా, ఖచ్చితంగా చూపించడానికి మీ అందరి మధ్యకి కూడా వచ్చాను. తాతయ్య గారు అంటే ఇక్కడ ఇష్టపడిన వాళ్ళు ఎవరో లేరు, దైవజనులకి తెలియని వారు అంటే ఎవరో లేరు. ఇది అమ్మమ్మ గారి బైబిల్. ఇది అమ్మమ్మ గారు చనిపోయే వరకు కూడా ఆమె ప్రక్కన పెట్టుకున్నటువంటి బైబిల్. నాకు ఎంతో చాలా విలువైన బైబిల్. ప్రతి నెల కూడా తీసి వాటిని తుడిచి మళ్ళీ లోపల పెట్టేస్తూ ఉంటాను. ఇది అమ్మమ్మ గారి బైబిల్. అమ్మమ్మ గారు యూజ్ చేసేటువంటి బైబిల్ ఇది. రెండవదిగా రెండు కలిసే ఉంటాయి. ఆ జంట పక్షుల్లాగా ఎప్పుడు ఎలా కలిసి ఉండేవారో రెండు బైబిల్ని కూడా కలిపి పెట్టేవాడిని. అప్పుడప్పుడు తిట్టుకున్నా ఏదన్నా అనుకున్నా మళ్ళీ ఇద్దరు ఒకటే నవ్వు. అయ్యగారు ఏంటి ఇంకేం చేద్దామని అన్నట్టుగా. పాప ఆవిడకేమీ ఇష్టం లేదా పెళ్ళి. ఈయనేమో మంచి హెడ్ మాస్టర్ని పెళ్లి చేసేసారు. 2 సంవత్సరాల తర్వాత దేవుడు సేవ పిలుపు వచ్చేసింది, మానేసాడు. ఆయన రిజైన్ చేసేసాడు. ఆవిడ పడిన బాధ నిజం. దేంటి అంత మంచి ఉద్యోగం వదులుకుని సేవ అనుకుని వచ్చో, ఎంత వచ్చిందేటి బయటికి వెళ్ళిన తర్వాత? రూపాయి. నీ జీతం ఎంత తెలుసా? సిగ్గుందా నీకు? ఎలాంటి ఉద్యోగం వదులుకున్నావయ్యా? 3 పిల్లలు మళ్ళీ కన్నాం. ఎన్నో అవమానాలు భరించారు. ఆవిడ కాబట్టి అలా ఉంది, ఆయన కాబట్టి అలా ఉన్నారు. కానీ వేరే వాళ్ళు అయితే ఈ పాటికి ఏదన్నా ఇబ్బంది పడుతురేమి. తాతయ్య గారి బైబిల్ ఇది. చనిపోయేటువంటి ఆఖరి క్షణం వరకు కూడా తన మంచం మీద పెట్టుకున్నటువంటి బైబిల్ ఎప్పుడు తుడుస్తూ ఉంటాను. చక్కగా స్ప్రే కొట్టి తుడిచి లోపల పెడతా ఉంటాను ప్రార్థించి. అలాంటి సందర్భాల్లో ఎప్పుడో అంటే చనిపోయిన కొన్ని రోజులకి తాతయ్య గారు ఇదంతా కూడా తాతయ్య గారు లాస్ట్ డేస్లో ఆయన వేస్టేజ్ అంతా అంటుకుపోయింది. నాకు చాలా పవిత్రం అది. పాపం పెద్ద అయిపోయిన తర్వాత యూరినేషన్ అవుతుందో ఎక్స్క్రీషన్ అవుతుందో కూడా తెలిసేది కాదు. అలాగే ఉంచేసాను నేను. నాకు ఇబ్బంది ఏం లేదు. చనిపోయిన 1.5 మంత్ ఆ టైంకి తాతగారి బైబిల్ అని చెప్పి వాసన చూశాను. మామూలుగా బైబిల్ వాసన చూశాను. నాకు ఆ వాసన, డబ్బుల వాసన చూడడం, బుక్స్ వాసన చూడడం నాకు ఇష్టం. కానీ అది నాకు ఎలర్జీ కూడా వచ్చేస్తుంటుంది. 70-80 సంవత్సరాల క్రితం బైబిల్ ఒకసారి అలా తెస్తే మొత్తం వాసనలో పాటుగా పురుగులు గిరుగులు పోయిన లోపలికి. బాబు ఇంకెప్పుడు వాసన పీల్చకూడదు బాబు అని అనిపించింది. అలా 1.5 మంత్ తర్వాత తాతయ్య గారు అంటే బాగా ఇష్టం అని కదా నాకు. అమ్మమ్మ గారు అన్న ఆ బైబిల్ తీసి అంతా ఇలాగ తీసుకుంటుంటే, ఇలా బాగా ఎతికేస్తుంటే ఆ బైబిల్లో చూసాను. బాగుంది బైబిల్. పెద్ద అక్షరాలు. పెద్దోడైపోయాడు కదా, వయసు ముసలోడైపోయాడు, కనబడక పాపం కొనుక్కున్నట్టున్నారు. ఆయన వెళ్ళి కొనుక్కున్నాడేమో. ఇలా తీసిన తర్వాత త్రాగుడు అలవాటు ఉన్నప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఫోటో కనబడింది. ఎవడ్రది ఈడు అనుకుంటే ఎవడో కాదు, ఈడు నేనే. సొంత కూతురి ఫోటో అని చేసుకుని బైబిల్లో దాచుకోలేదు ఆయన. సొంత కొడుకుల యొక్క ఫోటో చేసుకుని బైబిల్లో దాచుకోలేదు ఆయన. చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఎప్పుడు కలర్ చేయించుకున్నాడో కూడా తెలీదు. ఎంత ప్రేమించుంటా ఫోటోని తన బైబిల్లో దాచుకున్నాడు. ఇది ఆయన బైబిల్లో దాచుకున్న ఫోటో. అంటే ఈ ఫోటో చూసిన ప్రతిసారి రేపు నా తర్వాత ఈడే అని అనుకునేవాడేమైనా. కానీ అప్పటికి నేను త్రాగుపోతేనే అలా ఫోటో చూస్తే ఎవరన్నా వస్తే అలా బైబిల్ మూసేసేవాడేమో అనిపిస్తుంటుంది అండి. జ్ఞాపకం చేసుకుని ఊహించుకుంటుంటే ఎంత ప్రేమించాడా ఈ వ్యక్తి అని చెప్పి గొల్లుని ఏడ్చాను. అప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. ఈ ఫోటో ఎక్కడదమ్మా? అది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోరా, ఈ తాత ఎక్కడ చేయించుకున్నా నాకు తెలియదు, నేను చూసానులే అని చెప్పి వదిలేసాను. తర్వాత ఇంకొక పేజ్ చూసాను, ఇలాగ ఇంకో పేజ్ ఏముందని చెప్పి. ఆ తర్వాత ఇంకో ఫోటో తాతయ్య గారు అమ్మమ్మ గారిది నేను పెట్టాను, ఇది కలిసి ఉన్న ఫోటో. ఇంకా అలా ఎతుకుతా ఉంటే మా అమ్మగారు ఒక మాట చెప్పారు. ఒరే చాలా రోజుల తర్వాత, ఇది తర్వాత ఎప్పుడో జరిగింది. ఈ తాతయ్య గారు చనిపోయిన తర్వాత తాతయ్య గారి గదంతా శుభ్రం చేస్తున్నాను రా. ఆయన పుస్తకాలన్నీ సర్దుతున్నప్పుడు
ఆయన రాసుకునేవాడు. బస్ టికెట్ల మీద వాటి మీద వాక్యాలన్నీ రాసుకుంటూ ఉండేవాడు. అలా రాసుకున్నటువంటి వాటిల్లో ఒక వాక్యపు, ఇది నాకు తెలిసి దీని వయసు ఒక 30 సంవత్సరాల పైన ఉంటుంది దీని వయసు. ఈ పేపర్ గట్టిగా పట్టుకుంటే చిరిగిపోతుంది. దాని మీద ఆయన రాసుకున్నది హేమాన్. బైబిల్ గ్రంథంలో హేమాన్ అని ఎక్కడ రాయబడిందో ఆ వచనాలన్నీ రాసుకున్నాడు. కీర్తనలు 88, మొదటి దినవృత్తాంతం 2:6, మొదటి రాజులు 4:31. హేమాన్ అనగా నా కుడి చెయ్యి, నమ్మదగిన వాడు అని అర్థం. 30 years పైన ఉంటుంది దీనికి ఏజ్. పట్టుకుంటే ఇరిగిపోతుంది, నాకు తెలిసి ఇరిగిపోద్ది. ఎంతలా ప్రేమించాడని నలుగుతున్నాను బతుకుండగా. ఆయన ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళలేదు, పరిచర్యకి సహకరించేవాడిని కాదు, ఎక్కడికి డ్రాప్ చేసేవాడిని కాదు, కనీసం బస్ స్టాప్ కూడా డ్రాప్ చేసేవాడిని కాదే. లాస్ట్ ఫైనల్ డేస్లో నేను చాలా బాగా చూశాను, నాకు తెలుసు. కానీ చచ్చిపోయాడు ఆయన. ఎందుకు? ఇంకా బోల్డ్ అంత ఏజ్ బాగున్నప్పుడు చూడలేకపోయాను. అప్పుడు మా అమ్మగారు ఎతుకుతున్నటువంటి క్రమంలో ఈ తాతయ్య గారు చనిపోయినప్పుడు ఆయన మీద వేసినటువంటి పూల దండలో ఒక పువ్వు రేకు దాచుకున్నాను. ఆయన వెంట్రుక నాకు చనిపోయాడు ఆయన. నేను ఆయన రూమ్లో త్రాగి పడుకున్నప్పుడే ఆయన ఊపిరాగి చనిపోయారు. అర్ధరాత్రి 3:30కి టేనా చేతుల మీదుగా చనిపోయాడు ఆయన. హల్లెలూయా అని చచ్చిపోయాడు. హల్లెలూయా అని. ఆక్సిజన్ సిలిండర్ కూడా ప్రాబ్లం పెట్టింది. అన్నీ దాచుకున్నాను, చాలా ఇష్టం నాకు ఆయన. అప్పుడు అమ్మగారు ఒక పేపర్ దొరికితే, చాలా దొరికినాయి, అన్నీ పక్కన పెడితే ఇది ఏంటి ఇలా రాసుకున్నాడు అని చెప్పి ఇలా చూసి చదవడం మొదలుపెట్టిందంట. చదవడం మొదలుపెట్టి నాకు చెప్పలేదు. నేను సేవలోకి వచ్చిన తర్వాత చెప్పింది. మరి ఎందుకు చెప్పలో, దేవుడు ఎందుకు చెప్పనో నాకు తెలియదు. నేను చదివితే మీరు అబద్ధం అనుకుంటారో, ఒక సగటు విశ్వాసికి దేవుడి మీద ఎంత విశ్వాసం ఉంచడం ఏంటో చూపించాడు ఆయన. ఆయన ఏం రాశాడో తెలుసా? నా మనవడు సేవకుడిగా వస్తాడు, ఒకరోజు వస్తాడు, నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది అని సంఘాల యొక్క పేర్లు రాసి, నన్ను గౌరవించు వారందరూ నా మనవుడని అంగీకరించండి. ఆ టైంలో నేను ఏం చేస్తూ ఉండొచ్చో తెలుసా? త్రాగుతూ, పాపంలో, లోకంలో, చివరికి తల్లి కూడా ఇటు చచ్చిపోతే బాగుండు అనే స్టేజ్లో ఆయన పెట్టుకున్న నమ్మకం ఎవరి మీదో తెలుసా? అన్ని ప్రార్థనల మూలంగా అంత కన్నీటితో కట్టబడిన సేవకుడిని, సాక్ష్యాన్ని నేను చెప్తే నమ్ముతారు నమ్మరు. షారున్ ఒకసారి ఆయన కర్సివ్ రైటింగ్ తెలుగులో కూడా రాసేస్తూ ఉండేవారు. నాకు రైటింగ్లో ఫస్ట్ రావడానికి కారణం మా తాతయ్య గారే. ఆయన నేర్పించాడు. కొంచెం కష్టంగానే ఉంటుంది, పైకి చదవగలవా, నువ్వు ఫ్రేమ్లోకి వచ్చాయి, నువ్వు నాకంటే పొడుగున్నాయేమో చూడు. లైవ్లోకి వెళ్తాను, చదువు. అమ్మ నాన్నగారు పారా సామ్యూయల్ గారు. హేమన్ బాబుకి వ్రాసి ఇచ్చినది రామేశ్వరం, పెనుమర్తి, మేడపాడు, రాగంపేట. హేమన్ బాబుకే అప్పగించడం అయినది, ఎవరికి దానిపై అధికారం లేదు. హేమన్కి మాత్రం తాతగారికి తరపున హక్కుదారునిగా రుజువుపరచబడినది. ఇట్లు పారా సామ్యూయలు వ్రాయు, మీరు నా ద్వారా సహకారములుగా వృందురని నమ్ముచు వ్రాసి ఇచ్చినది ఏమనగా, నమ్మకముతో రాసినది వారిని గౌరవించాలి. ఇట్లు పారా సామ్యూయలు రాయున్నది, ఎవరును తొందర చేయకూడదు. ఇట్లు పారా సామ్యూయలు రాయున్నది. 2011 సెప్టెంబర్ 14. ఇది నేను చెప్తే నమ్ముతారా? నమ్మరు, అందుకే చూపించాను. ఆయన విశ్వాసం చూసారా? వస్తాడో, పాలిస్తాడో, మిమ్మల్ని పోషించేటువంటి సేవకుడు నా రక్తంలోనే ఉన్నాడో,
నా ప్రియ సంఘ బిడ్డలారా, నా ప్రియ మనవుడిని మీరు అంగీకరించాలి, నా మాటని గౌరవించాలి అని కోరుకుంటూ ఇట్లు పారా సమూయేలు ఆ లేఖ రాస్తున్నప్పుడు ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసం, ఆయన చూస్తున్న దర్శనం ఏమై ఉన్నదో. నేను చిన్నప్పుడు పుట్టిన ఒక 3-4 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పుడు మా అమ్మమ్మ గారికి దర్శనం వచ్చిందంట. మా అమ్మగారు చెప్పారు, నేను కూడా సేవలోకి వచ్చినంత ముందు ఏం చెప్పలేదు, నాకు ఎందుకో చెప్పలేదు. అమ్మా, నీ కొడుకు కొన్ని లక్షల మందికి వాక్యం చెప్పడం చూశాను నేను. కొన్ని లక్షల మందికి. ఏం మాట్లాడుతున్నావు? ఆడ కుర్రోడమ్మా. అవును, నేను చూశానమ్మా, తెల్ల బట్టలు వేసుకున్నాడు, నీ కొడుకు ముఖం కనబడుతుంది, కానీ ఎత్తుగా ఉన్నాడు అబ్బాయి. కొన్ని లక్షల మంది ఉన్నారు. నెరవేరేలా? నెరవేరిందా? అది విశ్వాసం, అది దర్శనం, అది ప్రార్థనకి తగిన జవాబు. అంటే లోకంలో ఉండగా వస్తాడో, అది విశ్వాసం. అంటే ఇది ఎవ్వరికి చూపించలేదు. ఎందుకంటే చాలా సంఘాలు మేమే చేతులారా వదులుకున్నాం, అవసరం లేదు. కానీ ఆయన తాపత్రయం ఏంటంటే అంత కష్టపడిన సంఘాలు పరులు జోలికి పోతాయేమో. నేను చాలా కష్టపడ్డాను కదా, టైర్లకి ప్యాచ్లు పెట్టించుకున్నాను కదా, బట్టలు చింపించుకున్నాను కదా, బురదలో పడ్డాను కదా. కొన్ని సందర్భాల్లో తెల్లవారుజాను ఆ అరుగు మీద పడుకుంటే కానిస్టేబుల్ కూడా వచ్చి కొట్టారు కదా. ఆ ప్రయాస అంతా అర్థం చేసుకుని నా కుటుంబ సభ్యుడు అయితే బాగుండని కోరుకున్నట్టున్నాడు. అందుకే ఇప్పుడు మాట అంటూ ఉంటాను, ఆయన కష్టము జోలికి పోకండే, ఆయన ప్రయాస జోలికి పోకండే. కనీసం కళ్ళు పడ్డా ఊహలకు కూడా అందదు. అంత వేదన, అంత బాధ, అంత నలుగుడితో తుది శ్వాస విడిచిన దైవజనుడు. ఆయనకున్న ఒకే ఒక్క నమ్మకం, నా దేవుడు తప్పక నా తరం తర్వాత తరాన్నైనా ఎత్తుకుంటాడు. పాపం వాస్తవానికి బైబిల్ గ్రంథంలో కూడా అదే జరిగింది. సమూయేలు గారు 2 కుమారులు తప్పిపోతారు, కానీ సమూయేలు గారు మనవడు వస్తాడు, వాడి పేరే హేమాను. దావీదు సంస్థానంలో ప్రధానుడు, సొలొమోను సంస్థానంలో ప్రధానుడు. సొలొమోనుకు అవసరమైతే హేమాను పిలిపించే స్థితికి వెళ్ళాడు. సమూయేలు మనవడు ఆ హేమాను అయితే ఈ పారా సమూయేలు మనవడు ఈ హేమాను అయి నిలబెట్టాడు నా దేవుడు. మార్చాడా? మార్చలేదా? నన్ను మార్చిన దేవుడు, నన్ను మారుస్తాడని నమ్మకం పెట్టుకున్నటువంటి సేవకుని యొక్క హృదయ వాంఛను తీర్చిన దేవుడు నీ భర్తలను మార్చలేడా? నీ బిడ్డలను మార్చలేడా? నీ కుటుంబాలను మార్చలేడా? నీ బ్రతుకులను మార్చలేడా? ఎవరినైనా మార్చగలడు. ఒకవేళ నాకు మించిన స్థితిలో ఎవరున్నా ఒకటే, నా తల్లిదండ్రులు అదే ప్రార్థన, నన్ను కొట్టుకున్న నా భార్య అదే ప్రార్థన, నేను కూడా అదే ప్రార్థన. నాకు మారాలి అని ఉంది ప్రభువా, మారాలి అనే ఆశ నాలో ఉంది. మార్చాలి అని నీ ఉద్దేశం అయితే నన్ను మార్చండి. ఇలా చేయండి, ప్రార్థన అద్భుతంగా ఉంటుంది. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేరో. ఇప్పుడు దైవజనులు ఆనందిస్తుంటారా లేదా? ఆనందిస్తుంటారా లేదా? చాలా ఆనందిస్తుంటారు కదండి. అయితే భౌతికంగా మన మధ్యన ఆయన చూడకపోవచ్చు, లేకపోవచ్చు, కానీ పరలోకమందు మాత్రం ఆయన చాలా ఆనందిస్తున్నాడు. నువ్వు పాస్టమ్ గారు చూడండి, మీ ఓడు చూడండి. త్రాగుడు ఉండగా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.